ఫర్ ద డిలే. చాలాసేపటి నుండి వెయిట్ చేయించినట్టున్నాము. కొంచెం మూవీ టీం మొత్తం రావడానికి అందరు కలుసుకోవడానికి కొంచెం డిలే అయింది. సో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి, చీఫ్ గెస్ట్లకి అండ్ మూవీ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి హార్టీ గ్రాండ్ వెల్కమ్. అండ్ టైటిల్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈరోజు మన మూవీ టీం చాలామంది అతిథులను పిలిచారు. మరి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు మన మూవీ బ్యానర్ వచ్చేసేసి వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఈ బ్యానర్లో మన మూవీ త్వరలో రాబోతుంది ప్రేక్షకుల ముందుకు. అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మంచి డైరెక్షన్లో తీశారు ఈ మూవీని. సో ఒక్కసారి టీంని పిలిచే ముందు, టైటిల్ లాంచ్ చేసే ముందు సో ఇప్పటికే చాలా డిలే అయింది కాబట్టి మన ముందు టైటిల్ లాంచ్ చేసేద్దామా? కొంచెం జోష్గా, ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి సినిమా తీశారు మా వాళ్ళు. మీరు ఇట్లా నీరసంగా ఉంటే మా వాళ్ళకి కూడా కొంచెం నీరసం వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ జోష్ ఇస్తే మా వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేసి టైటిల్ లాంచ్ చేసేస్తారు. కొంచెం క్లాప్స్. థ్యాంక్ యూ. అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తే మా వాళ్ళు ఇప్పుడు దాకా కష్టపడి ఉన్నారు, రిలాక్సేషన్ అవుతారు. సో టైటిల్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ అండి. వన్స్ అగైన్ ఇంతసేపు వెయిట్ చేశారు. సో ఇప్పుడు నేనైతే వెయిట్ చేయను, మన ప్రముఖ వ్యక్తుల్ని పిలిచేద్దాము మన టైటిల్ లాంచ్కి. ముందుగా మూవీలో వర్క్ చేసినటువంటి ప్రదీప్ గారు సార్, హార్టీ వెల్కమ్ సార్. కొల్లి రామకృష్ణన్ గారు, అవినాష్ కున్నపరెడ్డి గారు, ప్రసన్న గారు, సో ఇప్పుడు ఒక యాక్టర్ని పిలవబోతున్నాను. ఆయనకు ఒక్క డైలాగ్ చెప్తే చాలు, రమణ లోడ్ ఎత్తాలి రా, చెక్ పోస్ట్ పడుతుంది. అర్థమైపోయిందా? ఎవరో యాక్టర్ కుమనన్ గారు. హార్టీ వెల్కమ్ సార్ మీ అందరికీ. సో వీళ్ళందరితో పాటు ఒక ముఖ్య వ్యక్తి, ఇప్పుడు దాకా మనం ఎన్నో సినిమాల్లో కమెడియన్గా చూసాం, సపోర్టివ్ రోల్స్లో చూసాం. మరి మొట్టమొదటిసారిగా ఒక హీరోగా చూడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, సురేష్ గారు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, జెమినీ సురేష్ అని పిలుస్తారు. ఈ మధ్య ట్రోల్స్లో స్మైలీ స్టార్ కూడా అయిపోయారు. వారు పైకి వచ్చాక ఒకసారి అది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కున్నపారెడ్డి, అవినాష్ గారు. సో టైటిల్ లాంచ్ చేసేద్దామా? రెడీనా అందరూ? క్లాప్స్ ఒక్కసారిగా గట్టిగా. మా టీం మొత్తం ఎంతో కష్టపడి తీసిన సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. 3, 2, 1 గో. వావ్! ఆత్మకథ, an untold story. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా చూద్దాం ఎంత సక్సెస్ కొడుతుందో అని. మామూలుగా బంపర్.
అదే పిలిచాను మిమ్మల్ని స్మైలీ స్టార్ అని చెప్పని. ఒక్క నిమిషం సార్ మాట్లాడేసి వెళ్ళండి. స్మైలీ స్టార్ అని ఎందుకు వచ్చింది పేరు? చూశారు కదా టైటిల్ ఎలా ఉంది? ఆత్మకథ. నాకైతే టైటిల్ చూడగానే చాలా డౌట్స్ వచ్చేసాయి. టీంని మొత్తం పిలిచాక ఆ డౌట్స్ని క్లియర్ చేసుకుందాము. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కూడా చేసేద్దామా? కొంచెం జోష్తో క్లాప్స్ ఇస్తే మాకు కూడా జోష్ వస్తుంది మాట్లాడాలని. సో ట్రైలర్ లాంచ్కి ఈరోజు మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి రస్మయ్య బాలకిషన్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ టిఎస్ఎస్ చైర్మన్ గారు. సార్ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఆత్మకథ ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో రాబోతుంది. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు. ప్రొడ్యూసర్ వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మ్యూజిక్ డైరెక్టర్ వారాహి శ్రేయాస్. లిరికిస్ట్ ఉమా వంగూరి. ఎడిటర్ రాఘవేందర్ రెడ్డి. డిఓపి ఎంవి గోపి. విఎఫ్ఎక్స్ చరణ్ గుండ్రెడ్డి. పిఆర్ఓ మధు విఆర్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాబా శంకర్. పబ్లిసిటీ డిజైనర్ త్రినాథ్ గారు. యాక్షన్ దేవరాజ్ మాస్టర్. కొరియోగ్రఫీ రికీ మాస్టర్. వస్తుంది ట్రైలర్ లాంచ్. దయాలున్నాయా నాన్న? అమ్మో, నా కొడుకు ఏదో అయిపోయింది. వాడే మాట్లాడుకుంటున్నాడు అత్తయ్య. రాత్రి 12 తర్వాత దయ్యాల గురించి మాట్లాడకూడదు. అది కాదు నాన్న, దయ్యాలున్నాయా? నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆత్మ నీ పక్కనే ఉందా? ఇక్కడే కూర్చొని నానమ్మ. అంటే అది అక్కడే కూర్చుందంటే. తాతగారు వచ్చారు కదా, ఆయన కాఫీ గాని టీ గాని చల్లగా మజ్జిగ ఎవరైనా తాగుతారేమో కొంచెం అడగరా. రే మీ మామయ్య పులిరా. నాకు గనక దెయ్యాలు ఆత్మలు కనపడితే మూట గట్టి సంకర పెట్టుకుంటా. నీ అమ్మ కొడుకు ఆత్మ ఏమో నువ్వే నన్ను చంపేటట్టున్నావు. అది కాదంటే ఏంటి ఆత్మ ఎదురుగా ఉంటుంది. ఎల్లు అడిగిరానా? ఆత్మ అనేది మనశ్శాంతిగా దేహం విడిచి భగవంతుని చేరుతుంది. ఈ టైంలో అవుతాం. అది కాదు. చలో పదా అందరూ
మగాళ్ళు కదా, బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూడొచ్చు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్యన ఆడాలు మగాళ్ళని రకరకాలుగా చంపేస్తున్నారు. నన్ను అలా చంపేస్తావనే కదా. ప్రెసిడెంట్ గారు చచ్చిపోవడానికి కారణం జబ్బు కాదండి. రే శంకరు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఊరుకోండి, మీకు చాలా జోక్గా ఉంది. నా గుండెకాయ చూడండి ఎలా కొట్టుకుంటుందో. నీ గుండ్లు ఒట్టి కొట్టుకుంటున్నాయి. నాకు ఎక్కడే కొట్టుకున్నా కూడా అర్థం కావట్లేదే. తాతకి మొత్తం కావాలంటాడు డాడీ. నాన్న చింటూ, నిన్నేరా బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. నా దగ్గర అస్సలు రక్తం లేదు, కావాలంటే పూజారి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిది. ఎవరు వినరే ఈ లోకంలోని బాధని, పిసరు జాలైనా చూపరుగా పొరపాటు. అవిటిది లోకం అందదు ఏ సాయం, మంచే మరణించి మిగిలిందే గాయం. ఏంటి బాబాయ్? బాబాయ్ బాబాయ్ రా, మా ఎప్పుడైనా మీటికి వచ్చాడా? బాబాయ్ అంట బాబాయ్. ఆ పూజారి గుళ్ళు అర్ధరాత్రి ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. మీరంతా ఎందుకు నన్ను ఇలా కోపంగా చూస్తున్నారు? అబ్బా ఏంటండి, అన్ని చేసి ఏం తెలియనట్టుగా గొప్ప యాక్ట్ చేస్తున్నారండి. పంతులు గారు గుడ్లు ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. అదే సినిమాల్లోకి వస్తే పెద్ద యాక్టర్ అయిపోతుడు. అవునా బావా, శంకరాభరణంలో శంకర శాస్త్రం అంటాడు అనుకున్నా, అతిలోక సుందరిలో అమరీష్ పురి అంటాడు రైడు. చేసిన తప్పుకి మనశ్శాంతి లేక ఉన్న ఊరిని అన్ని బంధాలని వదులుకుని జీవోత్సవంలో బతుకుతున్నాను స్వామి. పెద్ద ఆయన పడిపోయాడని చెప్తే మేమందరం చూడటానికి వచ్చాం. అవును, ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చనిపోయాడా? అవును. ఒరే శ్రీగురు, ఒరే శ్రీగురు. పాప పుణ్యాలకు శిక్ష వేసేది భగవంతుడు, నువ్వు నేను కాదు. వేరు చూస్తారో తీరా తీ. వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి బుద్ధి పెరగాలి. వావ్, ఎలా ఉంది? దయాలున్నాయా నాన్న? అమ్మో, నా కొడుకు ఏదో అయిపోయింది. వాడే మాట్లాడుకుంటున్నాడు అత్తయ్య. రాత్రి 12 తర్వాత దెయ్యాల గురించి మాట్లాడకూడదు. అది కాదు నాన్న, దయ్యాలున్నాయా? ఏయ్. నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆత్మ నీ పక్కనే ఉందా? ఇక్కడే కూర్చొని నానమ్మ. ఏండి, అది అక్కడే కూర్చుందంటే. తాతగారు వచ్చారు కదా, ఆయన కాఫీ గాని టీ గాని చల్లగా మంచిగా ఏమైనా తాగుతారేమో కొంచెం అడగరా. రే, మీ మామయ్య పులిరా. నాకు గనక దెయ్యాలు ఆత్మలు కనపడితే మూట గట్టి సంకర పెట్టుకుంటా. నీ అమ్మ కొడుకు ఆత్మ మగ నువ్వే నన్ను చంపేటట్టున్నావు. అది కాదంటే. ఏంటి ఆత్మ ఎవరికి ఉంటుంది? పిల్లి అడిగిరానా? ఆత్మ అనేది మనశ్శాంతిగా దేహం విడిచి భగవంతుని చేరుతుంది. ఏంటి? ఈ టైంలో అవుతావు. చిచి, అది కాదు. వాయిదా
रोमांस कर चलो पदा చూడరా అందరూ పదే పదే ఇదే సదా మీరు మగాళ్ళు కదా, బయట ఏం జరుగుతుందో వెళ్ళి చూడొచ్చు కదా. నాకు ఇప్పుడు అర్థమైందే ఈ మధ్యన ఆడాలు మగాళ్ళని రకరకాలుగా చంపేస్తున్నారు. నన్ను అలా చంపేస్తామనే కదా. ప్రెసిడెంట్ గారు చచ్చిపోవడానికి కారణం జబ్బు కాదండి. రే శంకరు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఊరుకోండి, మీరు చాలా జోక్గా ఉంది. నా గుండెకాయ చూడండి ఎలా కొట్టుకుంటుందో. నీ గుండెలు కొట్టుకుంటున్నాయి, నాకు ఎక్కడే కొట్టుకుంటున్నాయి కూడా అర్థం కావట్లేదే. తాతకి రక్తం కావాలంటాడు డాడీ. నాన్న చింటూ, నిన్నేరా బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. నా దగ్గర అస్సలు రక్తం లేదు, కావాలంటే పూజారి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిది. ఎవరు వినరే ఈ లోకంలోని బాధని పిసరు జాలైనా చూపరుగా పొరపాటు అవిటిది లోకం అందదు ఏ సాయం మంచే మరణించి మిగిలిందే గాయం. ఏంటి బాబాయ్? బాబాయ్ బాబాయ్ ఏంట్రా, మా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? బాబాయ్ అంట బాబాయ్. ఆ పూజారి గుళ్ళు అర్ధరాత్రి ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. మీరంతా ఎందుకు నన్ను ఇలా కోపంగా చూస్తున్నారు? అబ్బా ఏంటండి, అన్ని చేసి ఏం తెలియనట్టుగా గొప్ప యాక్ట్ చేస్తున్నారండి. పంతులు గారు గుడ్లు ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. అదే సినిమాల్లోకి వస్తే పెద్ద యాక్టర్ అయిపోతుడు. అవునా బావా, శంకరాభరణంలో శంకర శాస్త్రం లాంటి అనుకున్నా, అతిలోక సుందరిలో అమరీష్ పురి లాంటి రైడు. చేసిన తప్పుకి మనశ్శాంతి లేక ఉన్న ఊరిని అన్ని బంధాలని వదులుకుని జీవోత్సవంలో బతుకుతున్నాం స్వామి. పెద్ద ఆయన పడిపోయాడని చెప్తే మేమందరం చూడటానికి వచ్చాం. అవును, ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చనిపోయాడా? అవును. ఒరే శ్రీగురు, ఒరే శ్రీగురు. పాప పుణ్యాలకు శిక్ష వేసేది భగవంతుడు, నువ్వు నేను కాదు. వేరు చూస్తారన్నావు, తీరా తీ. వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి బుద్ధి పెరగాలి. ఎలా ఉంది ఆత్మకథ ట్రైలర్? అంతేనా? రెస్పాన్స్ ఏది ఇంత తక్కువగా ఉంది? ఇంకొంచెం గట్టిగా. అయ్యో మీరు ఒక్కలే చెప్తున్నారు, అందరు ఒక్కసారిగా గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ.
సో ట్రైలర్ లాంచ్ చూసాం కదా, ఆత్మకథ. ఒకసారి డైరెక్టర్ గారిని, అట్లాగే ప్రొడ్యూసర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని అందరిని ఆహ్వానిద్దాం. అండ్ అన్టోల్డ్ స్టోరీ అన్నారు, మరి ఆ స్టోరీ ఏంటో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. డైరెక్టర్ గారు గుండ్రెడ్డి శ్రీనివాస్ గారు, హార్టీ వెల్కమ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ వారాహి శ్రేయాస్, టి ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్, కౌన్సిల్ సెక్రటరీ. సార్ ఎక్కడున్నారు, రావాలి. మన హీరో సురేష్ గారు, జమినీ సురేష్ గారు పైకి రండి. ప్రదీప్ గారు, జంధ్యాల్ గారి హీరో, ముద్దమందారం సినిమా 4 స్తంభాలతో హీరోగా మనకి తెరపైకి వచ్చారు. అంతేగా అనే డైలాగ్తో ఎంతో ఫేమస్ అయిపోయారు ప్రదీప్ గారు. ఇప్పుడు అంటారా సార్ అంతేగా అని? రామకృష్ణ గారు సార్, కొల్లి రామకృష్ణ గారు. సమేట గాంధీ గారు, ప్రముఖ నటులు, నంది అవార్డ్ విన్నర్. యాక్టింగ్ చాలా బాగుంది సార్ మీది, న్యాచురల్గా ఉంది మూవీలో. బలగం విజయలక్ష్మి గారు, రసమై బాలకృష్ణన్ గారు, అవినాష్ గారు. సార్ ఒక్కసారి పైకి రండి. ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు, నిహాన్ చైల్డ్ ఆర్టిస్ట్. యాక్టర్ కుమనన్ గారు, కొంచెం చప్పట్లు, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మేకోటి సంజీవ్ గారు, డైరెక్టర్ రాజవంశీ గారు, టైటానిక్, మధుర మీనాక్షి వంటి మంచి హిట్స్తో వచ్చారు రాజవంశీ గారు. మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ నాయుడు గారు, సరే మన టీం. గంగ సప్తశిఖర డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? గంగ సప్తశిఖర గారు ఎక్కడున్నారు? రాజశేఖర్ గారు, గోపి గారు, డిఓపి ఎక్కడున్నారు? మల్లిక్ తేజ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ తేజ గారు, మంచి మెలోడీస్ హిట్స్ ఇచ్చారు మనకి. ప్రకాష్ నాయుడు గారు, రైటర్ ప్రకాష్ నాయుడు గారు. సో ఆత్మకథ అండ్ అన్టోల్ స్టోరీ అన్నారు. ఇప్పుడు మరి డైరెక్టర్ గారితోనే మాట్లాడి తెలుసుకుందాం అన్టోల్ స్టోరీ ఏంటో.
ముందుగా డైరెక్టర్ గారు, రిక్కీ మాస్టర్ ఒక్కసారి స్టేజ్ పైకి రారా. కొరియోగ్రాఫర్ రిక్కీ మాస్టర్. రిక్కీ మాస్టర్, అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, వచ్చిన పెద్దలకి, నా వెల్ విషర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే మళ్ళీ ఛాన్స్ రాదేమో, నేను చాలా చెప్పాలి చాలా మంది గురించి, అందుకని నేను ఫస్ట్ మైక్ తీసుకున్నాను అండి. ఇప్పుడు నేను ముందు నుంచున్నా, నా వెనక ప్రసన్న అని ఉన్నాడు. ఆయన నాకు సపోర్ట్. అంటే నాకు ఒక గురువు లేడు. నేను గురువు లేకుండా వచ్చి ఇది 14th మూవీ అండి నాది. ఇది అంటే కన్నడ చేశాను, హిందీ చేశాను, తెలుగు చేశాను. చేసిన ప్రతి దానికి నేను ఫస్ట్ అన్నయ్య దగ్గరికి వెళ్తా. ఫస్ట్ అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు జాగ్రత్త చేయాలరా లేకపోతే తేడా వస్తుంది అంటాడు. ఆ భయం అనేది మనసులో పెట్టుకొని నేను ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం, బడ్జెట్ దాటకుండా ఫస్ట్ కాపీ తేవడం, ఇవన్నీ చేస్తున్నా అండి. అయితే ఈ చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం అంటే నాకు ఎంతమంది సహకరిస్తే, ఒక కెమెరామెన్ కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వీళ్ళందరూ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ అండి, కొలరామకృష్ణ గారు, ఇక్కడ పేరు పెట్టి పిలుస్తాను నేను, అసలు పేరు అన్నయ్య అని పిలుస్తాను నేను, ప్రసన్న అన్నను కూడా అన్నయ్య అని పిలుస్తాను నేను. వీళ్ళిద్దరూ నాకు మనిషికి 2 కళ్ళు ఎట్లాగో అట్లాంటి నాకు ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళి ఫస్ట్ చెప్పుకునేది ప్రసన్న అన్నకి. ఆ తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పుకునేది రామకృష్ణ గారికి. వీళ్ళిద్దరూ నాకు బాగా హెల్ప్ అండి. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటిది, మా ప్రొడ్యూసరు మా ఇంటి ఓనరు. వాళ్ళ బాబు మ్యూజిక్ చేస్తాడండి, చిన్న కుర్రాడే కానీ మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ అతనే చేసింది. అయితే మీ బాబు ఏం చేస్తాడు అని అడిగాను నేను. మ్యూజిక్ చేస్తాడు అన్నాడు. అయితే నాకు ఒక చిన్న సినిమా ఆఫర్ ఇవ్వండి అన్న. అనగానే ఇంకొక మాట మాట్లాడకుండా నా మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేసామండి. అంటే నా ప్రతి సినిమాకి అన్నయ్య వస్తాడు, అట్లాగే అన్నయ్య చేతుల మీదుగా అయింది. చాలా ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా ఫాస్ట్గా మూవీ కంప్లీట్ చేసాం. కాకపోతే కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే సీజీ ఉందండి దీంట్లో. సీజీ వల్ల కొంచెం లేట్ అయింది. మీకు ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక డబ్బింగ్కే బయటికి వెళ్తా, కంప్లీట్ మూవీ నా ఇంట్లో చేసుకుంటాను నేను. ఎడిటింగ్ కాడి నుంచి, డిఐ కాడి నుంచి, టైటిల్స్, ఎండ్ టైటిల్స్ ప్రతిదీ కూడా నేను నా ఇంట్లో చేసుకుంటా. అంటే నా ఇంట్లో ఆ టెక్నీషియన్లు, మా అబ్బాయిని తయారు చేసుకున్నాం, మా పాపని తయారు చేసుకున్నాం. నేను కూడా టెక్నీషియన్ అండి. నేను కూడా అన్ని సీజీ దగ్గర నుంచి మెయిన్ టైటిల్, ఎండ్ టైటిల్ వరకు, ఆఖరికి డిఐ వరకు ప్రతిదీ నేను నా ఇంట్లో చేసుకుంటా, ఎడిటింగ్ దగ్గర నుంచి.
ఇది చేయడం వల్ల ఏంటంటే నా ప్రొడ్యూసర్స్కి కొంచెం భారం తగ్గిద్ది, నేను అనుకున్న బడ్జెట్లో ఇవ్వగలనని చెప్పి 24 గంటలు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను నేను. అలాగే ఫస్ట్ నేను రైటర్గా వచ్చాను, సీరియల్స్ రాశాను, అక్కడి నుంచి సినిమాలకు వచ్చాను. నా ప్రతి కథకి నేనే రాసుకుంటా, నా ప్రతి కథ డైలాగు నేనే రాసుకుంటా. డైలాగ్ బయటికి ఇవ్వను, పోస్ట్ ప్రొడక్షన్కి ఇవ్వను. కారణం ఏంటంటే ఇదే, నేను ఇవాళ నాకు గురువు లేకుండా నేను 14 సినిమాలు చేశానంటే ఆ బడ్జెట్ మొత్తం తగ్గించుకొని నేను అనుకున్న బడ్జెట్ని చేసుకొని, ఇంకోటండి నేను ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలే, వాళ్ళు ఇచ్చింది తీసుకొని బతికాను. 10 రూపీస్తో హైదరాబాద్ వచ్చాను, వితౌట్ చెప్పులు వచ్చాను, పిల్లల్ని బాగా చదివించుకున్నాను. కళామ తల్లే నాకు అన్నం పెట్టింది, కళామ తల్లి నన్ను బతికించింది. కళామ తల్లి లేకపోతే నేను లేను. అందుకని నేను ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ని నా రెమ్యూనరేషన్ ఇదని నా పేపర్ మీద రాసి ఎరగను నేను. వాళ్ళు ఇస్తే తీసుకున్నా, ఇవ్వకపోయినా హ్యాపీగా ఓకే నేను ఇంకొక సినిమా చేశా అంటే నాకు 13, 14 ఇలా అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేసావు శ్రీనివాస్ అంటే నేను చెప్పుకోవడానికి నాకు ఒక బ్యాంక్ లాగా మిగిలిన. అలాగే వాళ్ళు ఇచ్చిన దాంతో బతికాను, హ్యాపీగా ఉన్నాను నేను. అంటే కోట్లు సంపాదించకపోయినా అంటే నాతో పాటు చేసిన వాళ్ళందరూ కారుల్లో తిరుగుతారు, నేను ఇంకా బైకే. అందరు ఏమంటారంటే 14 సినిమాలు నువ్వేమో బైకు అంటే, బైక్ అయితే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు, తప్పేముంది. వచ్చినప్పుడు ఏం లేవు మనకి, వచ్చినప్పుడు ఏం లేవు. 10 రూపీస్ హైదరాబాద్ అంగబెట్టా, షాప్ మీద కొనుక్కున్నా. మీరు నమ్మరు, ఒక కీరా దోసకాయలు కిలో కొనుక్కొని రోజుకు ఒక దోసకాయ తిని బతికా ఇది హైదరాబాద్లో. మళ్ళీ ఆకలిస్తేనే దోసకాయ తిన్నా. ఇది సినిమా అంటే నాకు గురువు లేడంటానికి ఏంటంటే సినిమానే నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూడలేదంటానికి లేదు, ప్రతిరోజు సినిమా చూశాను, ఆకలి ఆపుకొని కూడా సినిమా చూశాను. ఆ సినిమానే ఇవాళ నాకు అన్నం పెడతా ఉంది, ఆ కళామ తల్లి నాకు ఈరోజు అన్నం పెడతా ఉంది. అందుకే నేను ఈరోజు ఆగకుండా 1 by 1 సినిమా చేసుకుంటూ నా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టకుండా అనుకున్న బడ్జెట్లో సినిమా చేసుకుంటూ వెళ్తున్నా. ఈ బడ్జెట్లో చేయడానికి నాకు సపోర్ట్గా నాకు గురువులు లేకపోయినా నాకు ఇండస్ట్రీ పెద్ద ఒక ఆయన ఉన్నాడు వెనక, నాకు అన్న ఇలాంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు ఏది కావాలంటే అది, నేను అసలు స్టూడియోకి వెళ్ళి అన్నయ్య ఎంత ఇస్తానని చెప్పను. అన్నయ్య మన సినిమా వచ్చిందంటే అరే వాడు వచ్చాడు చేసుకొని వాడికి అని చేసి పంపండి అట్లా చెప్పే ఒక అన్నయ్య ఉన్నాడు. నా వీపు సరిసి జాగ్రత్త అని చెప్పి ఇంకొక అన్నయ్య ఉన్నాడు, నువ్వు జాగ్రత్త అని. ఇక్కడ ఈ ఫంక్షన్ పెడుతున్నాను అన్నయ్య అంటే ఏమన్నారు తెలుసా, నీ దగ్గర డబ్బులు బాగున్నాయిరా అన్నాడు. అంటే ఇది ఖర్చు పెట్టకు, జాగ్రత్తగా ఉండు, బడ్జెట్ పెంచకు అని చెప్పిన వ్యక్తి నాకు ప్రసన్న అన్న. ఇది చెప్పాలనుకున్నా. అలాగే ఇక్కడ ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఆయన ఎవరంటే రసమై బాలకృష్ణ గారు. ఈయనకి నేను డైహార్డ్ ఫ్యాన్స్, ఎంతగా చెప్పు. అది కూడా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలంగాణ ఆల్బమ్స్ చేసేవాడిని ఎక్కువ. అంటే బద్దిపోచమని, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, వరసిద్ధి వినాయక ఇలాంటి ఈ సాంగ్స్ పాడేయడానికి సిరిసిల్ల వెళ్ళేవాడిని. అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, సంతోష్, కొడం సంతోష్, విజయ్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్టూడియోలో ఒక సాంగ్ పాడిస్తే సింగర్కి ఎంత ఇస్తామో తెలుసా అండి, 150 రూపీస్ 200. ఈ 150, 200 ఇస్తే వాళ్ళు మన దేవుళ్ళ చూసేవాళ్ళు, మంచి గాత్రాలు. నేను ఏమనుకున్నాను, ఎప్పుడు వీళ్ళకి లైఫ్ వస్తుంది, ఎప్పుడు వీళ్ళు పైకి వస్తారు, ఎప్పుడు ఈ బాధల నుంచి బయటపడతారని ఫీల్ అయ్యేవాడిని. ఆ బాధను తీర్చింది ఒక కేసీఆర్, ఆయన ఆధ్వర్యంలో ఈయన. వీళ్ళు ఏం చేశారంటే 590 మంది కళాకారులకి నెలకి 35,000 శాలరీ ఇచ్చారు. అదే కలర్లకి 100-200 కోసం ఎదురు చూసేవాళ్ళు గరానాగా 35,000 శాలరీ తీసుకొని కళ అంటే ఏంది, కళాకారుడు అంటే విలువ చెప్పిన వాళ్ళు రసమై బాలకృష్ణ. ఆ సంస్థకి చైర్మన్గా చేశారు. అందుకని అప్పటి నుంచి నేను రసమయ్య అన్నకి ఫిదా. అందుకని రసమయ్య అన్న నేను పోయినసారి ఒక సినిమా రుణం సినిమా అప్పుడు పిలిచా, హ్యాపీగా రిలీజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకు పిలుచుకున్నాను నేను. అది ఇంకా వీళ్ళందరి గురించి పేరు చెప్పాను. మా మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఫస్ట్ నేను కూడా డౌట్ పడ్డా, ఈయన ఏం చేస్తాడు ఏంటని. నేను ఏఐలో షార్ట్ ఫిలింలు చేశాను. నేను నిరంతరం నేర్చుకుంటానండి. నేను
నేను ఇంటికి వెళ్తే నా సిస్టమ్ ముందే ఉంటాను, నిద్రలేస్తే సిస్టమే, మళ్ళీ బయటకు వచ్చే తప్ప సిస్టమ్ ముందే ఉంటా. ఈయనకి షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చా, అసలు ఏఐలో చేసి ఒక మోరల్ నువ్వు ఎట్లా చేస్తావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి చెయ్యని ఒక 20 షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చా. 20 షార్ట్ ఫిలిమ్స్ నంబర్ 1 చేశాడు. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది, ఓకే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా చేయొచ్చు అని చెప్పి చేశా. తర్వాత వెనక ఒక టోబీ పెట్టుకొని ఉన్నాడు మల్లిక్ తేజ, ఎంవి మల్లిక్ తేజ. ఈయన ఫస్ట్లో రైటర్గా నాకు పరిచయం, ఇవాళ యూట్యూబ్లో కింగ్, నంబర్ 1 కింగ్. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఒక సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు ఆయన. అది మా బంధం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అట్లా మా బంధం నడిచింది. ఆ చివరిలో చేయి పెట్టుకున్న విజయ్, మేమంతా రూమ్మేట్స్. ఆ ఫ్రెండ్షిప్ని వదులుకోకుండా వచ్చా. ఇంకా ప్రదీప్ గారి గురించి మనం చాలా ఎంత చెప్పినా తక్కువే అది, ఎందుకంటే మీ నుండి మేము నేర్చుకొని వచ్చాం కాబట్టి మీ గురించి ఎక్కువ చెప్పలేము. అది ఇక గాంధీ గారు, మా బాబాయ్ ఏంటంటే నేను బాబాయ్ అని పిలిచా. ఒకరోజు నైట్ షూట్ చేస్తున్నాం, వీడు నిహాన్, వీడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. వీడేం చేశాడంటే నైట్ 2 అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. ఇక నాకు కూడా బాధ వేసేసి అది శ్మశానంలో బాబాయ్ ప్యాకప్ చేద్దాం బాబాయ్ అంటే, ఈయన తమ్ముడు నువ్వు మళ్ళీ బడ్జెట్ పెరిగిద్దని వీడిని పట్టుకొని అటు ఇటు తిప్పి కాసేపు ఆడిచ్చి ఆ రోజు సబ్జెక్ట్ ఫినిష్ చేసాం. అంటే వీళ్ళందరూ ఒకళ్ళు కాదు, విజయలక్ష్మి గారు ఇంకేంటంటే ఫస్ట్ పిలిచి కథ చెప్పా, ఫస్ట్ ఆమెకే చెప్పి అమ్మ మీ గురించి ఎట్లా చెప్తున్నాను, నేను ఎక్కువ ఇవ్వలేను నన్ను, అసలు నువ్వు డబ్బులు వద్దు నాన్న, నాకు నా కొడుకు అనిపించేవాళ్ళని ఏంది. అది నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అంత అయితే ఇచ్చానండి ప్రతి ఒక్కళ్ళకి. అందరూ ఈ సినిమాకి నాకు ఇది అని ఎవ్వరు నన్ను డిమాండ్ చేయలేదండి. నేను ఇస్తానందు ఇది బాబాయ్, ఇది ఇవ్వగలనమ్మా అన్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరించారు ఈ సినిమాకి. అందువల్ల ఈ సినిమా తొందరగా తీశాను. సీజీ వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా మల్లారెడ్డి గారు, సీనన్న, వీళ్ళందరినీ ఒక్క కాలే ఏమి ఇస్తామని కూడా అడగల వాళ్ళు, ఆ ఒక కాల్తో వచ్చి నాతో అన్నీ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకోసారి రస్మయ్య అన్నకి, ప్రదీప్ గారికి, మా అన్నయ్య ప్రసన్న అన్నకి, మా అన్నయ్య రామకృష్ణ అన్నకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా డిఓపి అదారా ముందుకురా, వీడు నేను ఫస్ట్ దేవదాస్ స్టైల్ మార్చాను తనిష్తో తీశానండి. అప్పుడు అసిస్టెంట్గా వచ్చాడు నా దగ్గరికి. ఈ సినిమా కొద్దిగా చిన్న బడ్జెట్లో చేస్తున్నాను రా అని పిలిచా. ఇంకేం మాట్లాడుకుండా వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోయాడు. మంచి వర్క్ చేశాడు నాకు గోపి. ఇంకా అలాగే చాలామంది మా ప్రొడక్షన్ బాబా శంకర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హీరో మాకు 2 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడండి. ఒకరోజు ఫోన్ చేశా, ఎక్కడ ఉన్నావునా, ఛాయిస్లో కలుద్దాం రా అన్నాడు. ఎక్కడైతే లాంగ్వేజ్ ఎక్కడ ఛాయిస్ వెళ్ళాం అన్న. ఒక చిన్నదండి, అన్నయ్య ఇది కూడా ఇంతేనా అన్నాడు. లేదు ఈ సినిమాలో నువ్వు హీరో అన్నా. నేను హీరోనా అంటే కథ కరెక్ట్గా ఉంటుంది నీకు, ఒక ఫ్యామిలీ నెంబర్గా చక్కగా నీట్గా ఉండేదంటే కథ చెప్పాను. చెప్పినాక అసలు ఒకటే అంటే నేనేమి చెప్తా, నువ్వు నాకేమి ఇవ్వద్దు నేను వచ్చేస్తా అన్నాడు. నేను ఇవ్వలేదని ఎవరు ఇవ్వకుండా ఉండొద్దు. అట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేశారు. అందరికీ సోమేష్ గారు ఇక మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఒకే ఒక్క మాట అన్నాయి, నేను చెప్పింది ఒక్క మాటకి ఆయన నేను వస్తున్న పద అని చెప్పి చేశారనమాట. అది ఇంత హెల్ప్ చేసినందుకు ఈ సినిమా ఈరోజు ఈ రూపంలో మీ ముందుకి తీసుకురాబోతున్నా. అలాగే మీడియా వారికి చెప్తున్నా, ఎందుకంటే నాకు ఉంది 2 ఇక్కడ పిల్లర్లు ఇండస్ట్రీలో. నేను ఎక్కడో పని చేయలేదు, నేను నా శ్రమతో నేను వచ్చాను. ఇది 14th మూవీ అవుతుంది నాది. కొంచెం మీరు కూడా ప్రమోట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అండి. కరాటే కళ్యాణి గారు స్టేజ్ మీద. మరమ్మా సారీ. ప్రదీప్ గారు. సభకి నమస్కారం. మనసు ఉప్పొంగేలా ఉంది ఇక్కడ. రసమయ్య బాలకృష్ణ గారు రసరమ్యంగా కళాకారుల జీవితాలు దిద్దిన వారు. ఎన్నో రోజుల నుంచి ఆయన కలవాలనుకుంటున్నా, ఇవాళే కలిశారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారు, ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన పెద్దలు, వేదిక మీద ఉన్న అందరూ. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం, ఈయన నాకు అబద్ధం చెప్పాడు.
వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ చేస్తున్నా అని చెప్పాడు, కానీ ఆయన ప్రొడ్యూసర్ నాకు చెప్పలేదు. సోమేష్ గారు మా కంపెనీ సెక్రటరీ. ఆయన ఎన్నో రోజుల నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. శ్రేయస్ ఇంకా చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి అతను ఫస్ట్ ఆర్గన్ కొని ఓ చిన్న స్టూడియో సెటప్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇనాగ్రేట్ చేశాను. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న, యువర్ ఎ చైల్డ్ ప్రాడజీ, యూఆర్ గోయింగ్ టు రూల్. ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకో జీవితాంతం. నువ్వు జంజాల గారి పేరు తలవకుండా నేను ఒక్కరోజు ఉండను, నువ్వు శ్రీనివాసరెడ్డి గారి పేరు తలుచుకో. ఎంత పైకి వచ్చినా గురుపాదం పట్టుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పుడూ పైకి వెళ్తారు. ఒక చిన్న సినిమా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. మనం అనుకుంటాం అంత పెద్ద సినిమాలే వస్తాయని. మార్పు, ఒక మాభూమి సినిమా మార్పు తెచ్చి ఉంటుంది, ఒక బలగం సినిమా మార్పు తెచ్చి ఉంటుంది. నేను ఆత్మకథ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెద్ద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురేష్ తమ్ముడు ఎన్నో సినిమాలు ఎన్నో ప్రాజెక్టు కలిసి చేసాం. ఆయన పేరులోనే జెమిని ఉంటుంది. మేము జెమిని టీవీ పుట్టినప్పటి నుంచి టీవీ ఇండస్ట్రీ వాడిని కాబట్టి బాగా తెలుసు. ఈ కళలు ఉన్నాయని తెలియలే, రొమాన్సులు, ఫైట్లు ఇవన్నీ ఉన్నాయని ఫస్ట్ టైం చూశాను. ఎప్పుడు రాముడు మంచి బాలుడు అలాంటి వేషాలే వేసేవాడు. బెస్ట్ విషెస్. అసలు కథలో పాత్రే హీరో కాబట్టి యు ఆర్ ద హీరో అండ్ యు రిమైన్ టు బి హీరో. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఓటీలో సినిమాలు చూస్తే మజా రాదు, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే మజా వస్తుంది. ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళాలి? మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం వెళ్ళాలి. ఒక 1000 రూపాయలు చీర కొనుక్కుంటే మా ఆవిడ ఎక్కడ కట్టుకుంటుంది? ఆవిడ చక్కగా చీర కట్టుకుని సినిమాకి వెళ్ళి భర్త చేయి దగ్గరగా పట్టుకుంటే ఆ కిక్కే వేరప్ప. అందరూ ఫ్యామిలీ అంతా సినిమాలు చూడాల్సిందే. ఓటీటీలు ఉన్నాయి, చూద్దాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూద్దాం. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఆస్వాదించండి. 3 గంటలు మనం మర్చిపోయి ఇట్లాంటి మంచి సినిమాలు చూడాలని కోరుకుంటూ, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి నేను మాట్లాడతా. అసలు ఈ కథ గురించి చెప్పలేదు మీకు. ఈ కథ అంటే హారర్ కాదండి. ఈ కథ హారర్ మూవీయే కాదు. ఎందుకంటే దీంట్లో ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాను నేను. ఎందుకు ఇస్తానంటే, ఇప్పుడు మా ఫాదరు ఇంకొకళ్ళు 90 years తర్వాత చనిపోయినప్పుడు బయట వాళ్ళు వచ్చి డెడ్ బాడీ అను, అదే ఆ బాడీ ఈ బాడీ అని అంటారు. 90 ఏళ్ళు మనతో కలిసి ఉన్న వ్యక్తి చనిపోతే డెడ్ బాడీ అని ఎందుకంటారు? అనకూడదు కదా అనే దాన్ని మనం ఈ కథ ద్వారా, అలాగే ఒక మూఢనమ్మకాలని నమ్మొద్దనే దాని ద్వారా, ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుని దానికి కొంచెం అన్ని కలిపి ఈ కథను తయారు చేశానండి. ఎందుకంటే ఇందాక కథ గురించి చెప్పలేదు, అందుకని చెబుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్ గారు, రామకృష్ణ గారు. ప్రెస్ మీడియా మిత్రులకు, వేదిక అలంకించినటువంటి పెద్దలందరికీ నమస్తే అండి. ఆత్మకథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శ్రీనివాస్ నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. రేపు పిక్చర్ ఇది రిలీజ్ అవుతుందంటే ఇంకో పిక్చర్ రెడీగా 5 రోజుల క్రితం ఒక పిక్చర్ స్టార్ట్ చేశారు ఆయన. అంటే సినిమా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆయనే చెప్పేశారు. మొత్తం అంతా చెప్పడానికి ఏం లేదు, నేను చెప్పాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా సినిమా పిచ్చి అంటారే, సినిమా పిచ్చి. కొడుకు కానీ కూతురు కానీ, అలాగే మా ప్రసన్న అన్న ఛాంబర్లో పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళిద్దరిని, కొడుకు కూతుర్ని, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో. అలాగా శ్రీనివాస్ గారికి సినిమా మొత్తం మ్యాక్సిమం అన్నీ మా రిథమ్ స్టూడియోలో చేసాం. నన్ను కూడా రోజు అన్నా నువ్వు డాల్బీ ఎట్మాస్ చేయాలి, అది చేయాలి అని నన్ను మెల్లిగా అది కూడా పెట్టించాడు, డాల్బీ ఎట్మాస్ కూడా. అంటే ఆయన బడ్జెట్లో తీస్తారు. మొన్న 5 రోజుల క్రితం సినిమా ఓపెన్ చేశారు ఆయన. నాకు డబ్బింగ్ డేట్స్ చెప్పేశాడు అవి. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ అంటే సినిమా ఈలోగా ఫినిష్ అవుతుంది, రెడీగా ఉండు డబ్బింగ్కి అని. అలాగే ఇందాక చెప్పాడు, ఫస్ట్ నాకే వచ్చి చెప్పాడు, అన్న సినిమా తీస్తున్నాను, ఎవరో కాదు నా ఫ్లాట్లో ఉన్న ప్రొడ్యూసరే, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, అందుకని చాలా బడ్జెట్లో తీస్తున్నాను, జాగ్రత్తగా తీస్తున్నాను, నువ్వు బాగా హెల్ప్ చేయాలని. అంటే
ఆయన స్టోరీ నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆ నిర్మాత గారు వెంటనే ఓకే అన్నారు. ఇంట్లో పైన కింద ఫ్లాట్లో ఉంటారు మళ్ళీ వెళ్తారు. అలాగే వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా బాగా నేర్చుకుంటాడు. ఇంకా లండన్ యూనివర్సిటీ, ట్రినిటీ యూనివర్సిటీలో గ్రేడ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే ముందు మీ సినిమా చూస్తాం కాబట్టి ముందు తెలుసు కాబట్టి ఆత్మకథ సినిమా చాలా బాగుంది, మంచి సినిమా. అందరినీ ఎవరిని వదలలేదు. చూస్తే ట్రైలర్ శ్రీనివాస్ అందరికీ న్యాయం చేశాడు. అందుకని ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే మా ప్రొడ్యూసర్ వారాహి గారికి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు. వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆత్మకథ. ఇప్పుడు తన శ్రీనివాస్ ఒక 10 రూపాయలతో చెప్పులు లేకుండా వచ్చి ఇవాళ నేను కుటుంబాన్ని పోషించుకుని కుటుంబంలో కూడా అందరినీ తీర్చిదిద్ది ఇవాళ వాళ్ళని కూడా సినిమా టెక్నీషియన్స్గా చేశారని చెప్పారు. సరే, అతను చెప్పంది ఒకటి నేను చెప్తా. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జాబ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్కి బడ్జెట్ పెరగకూడదని వాళ్ళకి లాస్ ఆఫ్ పే అయినా పర్లేదని చెప్పేసి వాళ్ళిద్దరితో కూడా ఈ సినిమా ప్రొడక్షన్ పని చేయించాడు. అంటే ప్రొడ్యూసర్ గురించి తను ఎంత ఆలోచిస్తాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆలోచిస్తుంది, వాళ్ళ పర్సనల్ నష్టపోయినా పర్లేదు ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి అని తను ఎంత తపన పడతాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత తపన పడుతుందో దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. సో నేను అక్కడికి చెప్పా, ఏంది జీతం లాస్ అయ్యి ఎందుకు మీరు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తారో, మీకు ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన ఇంకెవరినన్నా పెట్టి చేస్తారు కదా అంటే, లేదు బడ్జెట్ పెరగకూడదు, ప్రొడ్యూసర్కి సేవ్ చేయాలి, అందుకనే నేను చేస్తున్నా అని చెప్పాడు. సో అట్లాగే మా ఓనరే ప్రొడ్యూసరు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టరు అని చెప్పాడు. చెప్పి చిన్నపిల్లాడైనా పెట్ట కొంచెమైనా కోత చాలా ఘనమన్నా, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఫ్యూచర్లో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని చెప్పి మరీ చేశాడు. చేసి తను 14 సినిమాలు చేస్తే ఏ ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస్ మీద కంప్లైంట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు తను రూపాయి చెప్తే 75 పైసల్లోనే ఫినిష్ చేశాడనే పేరే అన్నాం, కానీ రూపాయి 10 పైసలు చేశాడని చెప్పి ఎవరిదే అనలేదు. అంత పర్ఫెక్ట్ తను. సరే, ఇవాళ ఇంతమంది అటెండ్ అయ్యారు. ఇక రసమయ్యి బాలకృష్ణ గారు, ఆయన కళాకారుడుగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాకముందు నుంచి నాకు పరిచయం. ఆయన తెలంగాణ రాకముందు ఒక కళాకారుడిగా ఎలా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యి సాంస్కృతిక సారథయ్యి మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఇలా జర్నీ చేస్తూ ఉంటే నాకు మొదట కనిపించిన ఆ రసమయ్యి బాలకృష్ణన్ ఆయనే ఎప్పుడూ కనబడుతున్నాడు. కానీ మధ్యలో ఎమ్మెల్యే అయ్యా, సాంస్కృతిక సారథయ్యా అని చెప్పి కొంచెం ఆకాశం ఎప్పుడు చూసేవాడు కదా, ఆయన నేల మీద చూస్తూ నేల మీదే ఉండే మనిషి. అలాంటి రసమయ్యి బాలకృష్ణ గురించి ఇప్పుడు 35,000 అంటే 150 రూపాయలకి సింగర్స్ వచ్చి చదువుతున్న వాళ్ళకి 35,000 ఆయన ఇప్పించాడని చెప్తా అంటే డెఫినెట్గా రసమయ్యి బాలకృష్ణ గారు ఆయన నేల మీద ఉంటూ నేల మీద ఉన్న ప్రతి ఒక్కడి గురించి ఆలోచించాడన్నది మనం చూసుకోవచ్చు. ఇంకా హీరో సురేష్ తను ఎంత కోఆపరేటివ్, బిగినింగ్ డే నుంచి దీనికి గెస్టులు రావటం కానించి ప్రతి ఒక్కరు కానీ అదేది ఆయన పేరులో జమినీ సురేష్ ఉంది, కానీ జమినీ కిరణ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ టెన్షన్ పడ్డాడు. అదేదో జమినీ ఆ మనోహర్ ప్రసాదో లేకపోతే ఆ కళానిధి మారన్నో లేకపోతే వాళ్ళ దయానిధి మారన్నో వాళ్ళు వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడ్డాడు ఆయన జమినీ కిరణ్ గారిని. సో అట్టా ఆయన తపన. ఇంకా మా కొల్లి రామకృష్ణ గారు అంటే మేమందరికీ చాలా కాలం క్రితం అంటే ఒక విజయాలో ఆయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. అప్పట్లో 1-2 గంటలకు థియేటర్ కూడా దొరకనంత బిజీలో ఉన్నప్పుడు ప్రతి ప్రొడ్యూసర్కి ఎట్టగొట్ట అడ్జస్ట్ చేసి అందరికీ కోఆపరేట్ చేసి ఇవాళ ఆయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసే రోజుల్లో ఇవాళ స్టూడియోలో అని వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఆ రోజుల్లో పుట్టల, చరిత్ర తెలియదు. ఆ కొల్లి రామకృష్ణ గారు అంత చరిత్ర కలిగినాడు ఆయన. ఇక్కడ వచ్చిన పేరున వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో కూడా పూర్తిగా ఏదో పెదాలతో మాట్లాడేమని కాకుండా నిజంగా మనసుతో డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, ఈ ఆత్మకథ బ్రహ్మాండంగా ఆడి అందరికీ చాలా మంచి జరగాలని చెప్పి కోరుకుని అందరూ వచ్చారు. సో డెఫినెట్గా వీళ్ళ ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా శ్రీనివాస్ సినిమా ఒకటి ఫినిష్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంటో లేకపోతే ఇంకోటి పెట్టే లోపల ఇంకో సినిమా ఓపెన్ చేసేస్తాడు. అంటే అతని మీద అంత నమ్మకం ప్రొడ్యూసర్స్కి. డెఫినెట్గా అన్ని సినిమాలు అతని బ్రహ్మాండంగా ఆడి ఈ సినిమాకు కూడా చాలా మంచి లాభాలు వచ్చి ఇంకెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ
వీళ్ళందరి ఆశీస్సులు మీ ఆశీస్సులు మూట కట్టుకుని అది కలెక్షన్ల రూపంలో కనకవర్షం కురవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రసమై బాలకిషన్ గారు. ఈనాటి ఆత్మకథ టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సినిమాల ఫంక్షన్కి వెళ్ళినాం, చాలా టైటిల్ చూసినాం, కానీ సినిమానే తన ఆత్మకథగా మార్చి ఆత్మకథగా మలిచినటువంటి సినిమాకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరి ఆత్మలను తన ఆత్మగా మలుచుకొని ఈ ఆత్మకథ మలిచిండని నేను భావించుకుంటా ఉంటున్నాను. కాబట్టి ఎందుకంటే అందరికీ ఆత్మలు ఉంటాయి, ప్రతి వానికి ఆత్మలో ఒక కథ ఉంటుంది. కొంతమంది చెప్పుకోగలుగుతారు, లేదు కొంతమంది హృదయాలనే భద్రపరచుకోగలుగుతారు. కానీ ఒక కథను, ఒక ఆత్మకథను ఈ రోజుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇలా మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా, దయ్యాలు ఉన్నాయి చూడరనే విధంగా, అసలు ఇవన్నీ ఈనాటి కంప్యూటర్ ఏఐ నడుస్తున్న కాలంలో కూడా ఇంకా దయ్యాల కథలు తీసుకొని ఆత్మగా లెక్క కూడా నడుపుకుంటున్నటువంటి సినిమాలు బతుకు కోసం, వాళ్ళు బతకడానికి కోసం సినిమాలు చేసే కార్యక్రమంలో ఒక ఆత్మకథ ఇది మూఢనమ్మక కథ కాదు అని చెప్పినటువంటి నిక్కచ్చిగా అయినటువంటి డైరెక్టరు మా సినిమా నేను హృదయపూర్వకంగా నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. ఎవరు చెప్పరు ఇట్లా. మేము నిజంగానే ఆత్మ అనుకుంటే అరే ఇదేదో ఉన్నది అని అనుకుంటాం మనం, కానీ అది లేదు అని చెప్పగలిగినాడు, నిజాయితీగా నిలబడగలిగినాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారికి జీవితాన్ని సినిమాగా మలుచుకొని వచ్చినవాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను ఇక్కడ నుంచి మొదలైనా ఇక్కడ దాకా వచ్చిన, నేను ఇవన్నీ పోయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా నా ప్రయాణం కొనసాగిస్తా అని చెప్పేసి అది ఉన్నది. కాబట్టి ఇలా చాలామంది ఇలా ప్రసన్న చెప్తూ చాలా పెద్దలు అందరు చెప్తున్నప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. నేను కూడా చాలామంది 4 సినిమాలు తీసిన, నేను కూడా సినిమాల బాధలు ఎట్లుంటాయో సాధక బాధకాలు చూస్తూ ఉంటాయి. నేను రుద్రాంగి మొదలుపెట్టినప్పుడు 4 కోట్లే అన్నాడు, అయిపోయే వరకు 8 కోట్లు అయినాయి. అంటే నేనేం చెప్తున్నా అంటే అట్లా చాలా సినిమాల పరిస్థితి అట్లనే ఉంటుంది. కానీ ఇచ్చిన దానిలో రూపాయి తక్కువ చేసి చూపించి ప్రొడ్యూసర్ బతకాలని కోరుకునే డైరెక్టర్కు ఎప్పుడు కూడా విజయం దక్కుతుంది తప్పకుండా. ఇంకా మరిన్ని సినిమాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. పెద్దలు ప్రతిభని వారు చెప్పిన తర్వాత ఇంకా సినిమాల గురించి చెప్పాల్సినట్టు అవసరం లేదు. చిన్న పిల్లగాలన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. ముఖ్యంగా ఈ చిన్న పిల్లోడు తమ్ముడు, నీ పేరు శ్రేయస్, నాకు వారశ్రేయస్సును చూస్తూ ఉంటే ఐపీఎల్లో నాకు సూర్యవంశీ వైభవం చూసినట్టు అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆ పిల్లగాని కోసం చూస్తూ ఉన్నది. రేపు భవిష్యత్ అంతా నీ కోసం చూసే విధంగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా నీకు ఆ రోజు ఎంత చిన్న పిల్లోడు ఇంత ధైర్యంగా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్వకంగా కోరుకుంటూ, ఇంకా సురేష్ భాయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు అందరు వాడు ఇక ఇంతకన్నా ఇక నేను చెప్పలేను, అన్నీ చేయగలుగుతాడు, ఒక అద్భుతమైనటువంటి నటుడు. ఇంకా మిగతా వాళ్ళు ఇక అందరికన్నా మా మల్లన్న కానీ, ముఖ్యంగా మల్లిక్ తేజ తమ్ముడు కూడా చాలా అద్భుతమైనటువంటి మెలోడీస్, ఎన్నో ఫోక్ సాంగ్స్, కొన్ని వందల ఒక పాట చేస్తే కొన్ని మిలియన్స్, వందల మిలియన్స్ సృష్టించగలిగినటువంటి ప్రతిభ తమ్మునికి ఉన్నది. ఇక అందరూ నా ఆత్మీయులే. అందరికన్నా ఇక్కడ విజయలక్ష్మి గారి గురించి చెప్పాలి. ఎవరికి తెలియని మా ఇద్దరు ఆత్మలను ఒక 45 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు ఆత్మలను ఒక వేదిక మీద ఆవిష్కరించాడు. సీనన్న కూడా తెలియని విషయం ఏంటంటే, మేము టీపీఆర్ఓ ప్రోగ్రామ్స్ వారి హరికథ చెప్పేవాళ్ళు, నేను జానపద పాటలు పాడాను 50 రూపాయల కోసం మేమిద్దరికి కూడా. ఎందుకంటే ఇద్దరు వారు చేయకుండా మాది సిద్దిపేట మెదక్ జిల్లా వాళ్ళం కాబట్టి అప్పుడు ప్రభుత్వం వారి కథగా చెప్పడానికి కోసమని నేను జానపద పాటలు పాడేటాను. అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న, అంత పెద్ద వయసు అనుకోకూడదు నన్ను. మళ్ళా నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వారి కోసం ఎంత పెద్ద గొప్ప ఆర్టిస్టో. ఇలా నిజంగా చాలా సంతోషం. వారితోని 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదికను పంచుకునే అవకాశం నాకు వచ్చినందుకు నేను నిజంగా నా ఆత్మను ఒక రకంగా నన్ను నేను ఆవిష్కరించుకున్నట్టుగానే నేను భావించుకుంటా ఉంటున్నా. తప్పకుండా ఇది మంచి విజయంగా జరగాలి, దీనికి విజయం కలగాలని కోరుకుంటా ఉంటున్నా. తెలుగు ప్రేక్షకుల యొక్క ఆత్మలను ఆవిష్కరించే ప్రయత్నంలోనే ఈ ఆత్మకథ అని నేను భావించుకుంటూ దీనికి తప్పకుండా సక్సెస్ కావాలి. ఎందుకంటే ప్రేక్షకులను కూడా కోరుకుంటా ఉన్నా. ఒక ప్రొడ్యూసర్ బతకగలిగితే ఇంకా 1000 మందిని బతికించగలుగుతాడు. కాబట్టి ప్రతి సినిమా తీసే ప్రతి ప్రొడ్యూసర్ ఎదిగితే డైరెక్టర్ గారు ఉంటుంది, డైరెక్టర్ నమ్ముకొని ఇంతమందిగా వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా చాలామంది మిత్రులను కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఇది తప్పకుండా విజయం జరగాలని కోరుకుంటూ అందరు క్షమించాలి. నేను కరీంనగర్ పోయేడుతుంది, అన్న కోసం కరీంనగర్ నుంచి వచ్చినాను, సీనన్న కోసమే. ఎందుకంటే వారి మంచి మనసు, వారు చాలా మంచివాడు, మంచి మనసు. కాబట్టి తప్పకుండా నేను కూడా పోవాలి, నా మద్దతు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను వచ్చిన. అన్న నేను వెళ్ళిపో. థ్యాంక్స్ అన్న, ఇది మంచి సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సమ్మేట గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది?
ఈ సినిమాలో? వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న కళాభిమానులకు, దేశ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అంతకుముందు మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు తెలియదండి. ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి వస్తాము, మీకు ఒక కథ చెప్పాలి, సినిమాలో ఒక వేషం అనుకుంటున్నామని చెప్పారు. నా పేరు మీకు ఎవరు చెప్పారు సార్ అన్నా. జెమినీ సురేష్ గారు చెప్పారండి అన్నాడు. సరే తప్పకుండా రండి సార్ అని టైం ఇచ్చా. సాయంత్రం 4 గంటలకు వచ్చారు. 6 గంటల వరకు ఆత్మకథ అనే సినిమా స్టోరీ చెప్పారండి. దాంట్లో ఆత్మ ఎవరంటే మీరేనండి ఆత్మ అని చెప్పాడు. అంటే మరి నేను కనపడనండి అన్న. లేదు మీ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. హీరో అయితే సురేష్ గారు, హీరోయిన్ ఉంటారు, దాని ఆత్మ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే మీరు బాగుంటారని ఉద్దేశంలో మీకు ఓకే చేసుకుంటున్నాం సార్ అన్నాడు. చాలా సంతోషం. సరే మరి మీకు డేట్లు ఎట్లా బాబాయ్, మీకు డేట్లు అని బిజీగా ఉన్నాయంటే బిజీగానే ఉన్నాయన్న. మరి మాకు డేట్లు తప్పకుండా ఇస్తారు కదా అన్న. తప్పకుండా ఇస్తా అని చెప్పాను. ఇక డబ్బుల విషయం మాట్లాడాలి కదా. సరే ఆత్మ అంటే టైటిల్ రోలే నాకు ఉన్నప్పుడు ఇక డబ్బులు ఏమి అడుగుతాయి నేను. ఆయన చెప్పిన విధానం బట్టి ఆయన డబ్బులు అడగదలుచుకోలే నేను. కాబట్టి నీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వయ్యా, నేనేం అడగనని చెప్పాను. ఆ విధంగానే నాకొక్కడే కాదు, ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బతిమాలుతూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రతి ఒక్క రూపాయి నిర్మాతకి లాభం వచ్చేలా చూడాలనే గొప్ప దర్శకుడు మా శ్రీనివాస్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. 10 రోజుల పాటు నేను వర్క్ చేశాను. లొకేషన్స్ కానీ అవి కానీ ఆయనే చూసుకుని అసలు ఎవరి మీద ఆధారపడకుండా మా నిర్మాత గారిని వాళ్ళ ఇల్లు, శ్మశానం, దేవాలయం 3 లొకేషన్లో ఈ సినిమా తీయటం అనేది ఏ దర్శకుడు చేయలేని గొప్ప సాహసం అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చాలా గొప్పగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారికి, మా కాబోయే వుడ్ బి మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత గోపి డిఓపి చాలా కోఆపరేట్ చేశాండి. మామూలుగా లేదు. డిఓపి అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి బిట్టు చాలా బాగా 1-2 సార్లు చేస్తూ చాలా కోఆపరేట్ చేశారు డైరెక్టర్ గారికి. వాళ్ళిద్దరు ఏరారు అనుకునే వాళ్ళ యొక్క అనుబంధం చాలా గొప్పగా చేశావు గోపి. అలాగే నాతో సహకరించిన తోటి కళాకారులకు, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చిన్న సినిమాలు చాలా ఆదరిస్తున్నారు. అలాగే మా ఆత్మకథ సినిమాను కూడా ఆదరించి గొప్ప విజయాన్ని అందిస్తారని, మా ప్రొడ్యూసర్కి కనక వర్షం కురిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మా శ్రీనివాస్ గారికి మళ్ళీ ఎన్నో చిత్రాల డైరెక్షన్ రావాలని, మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు బ్లాక్ మెయిల్ అని చెప్పి. దాని ప్రొడ్యూసర్ గారు కూడా అవినాష్ గారు, కోనరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ ఆయన ప్రొడ్యూసర్ల మనిషి. ఆర్టిస్టులందరికీ తక్కువ ఇస్తాడు, ప్రొడ్యూసర్ మాత్రం బాగా ఇస్తాడు. అది గొప్ప దర్శకుడు ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్ ఎవ్వరూ చెడిపోడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ అందరికీ మరి ఒక్కసారి మా చిత్రానికి విజయం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కరాటే కళ్యాణి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభాయ నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను సినిమా ఫంక్షన్కి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే హీరో గారు జెమినీ సురేష్ గారు కాబట్టి. జెమినీ సురేష్ గారు మంచి మిత్రులు. అప్పట్లో అమ్మాయిల కళల రాకుమారుడు ఆయన, ఇప్పటికీ అంతే అనుకోండి. మన రవితేజ గారికి లేట్గా చూపులతో గుచ్చి చంపకే పాట పడ్డట్టుగా ఈయనకు కూడా ఒక మంచి పాట పడితే ఆ రేంజ్కి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను నేను. ఇంకా ఖచ్చితంగా డాన్స్ బాగా నేర్చుకొని చేయాలనుకుంటున్నాను యాంకరింగ్తో పాటుగా. సో వీరితో పాటుగా వీరికి హీరో అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ని బాగా చూసుకునే డైరెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ బాగుంటే కొంతమందికి పని దొరుకుతుంది. పని దొరికితే ఖచ్చితంగా ఇంకొన్ని సినిమాలు వస్తాయి, ఇంకొంతమంది టాలెంట్ బయటకు వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్ మనకు అవకాశం ఇచ్చారు కదా, కొన్ని ఎక్కడో దగ్గర అనుకుంటే కుదరదండి. ఖచ్చితంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఈ వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అతిరథ మహారథులు, ముఖే సరస్వతి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లబ్ధ ప్రతిష్ఠులు అందరూ కూడా. రసమే బాలకృష్ణ గారు ఇంతకుముందు వెళ్ళిపోతూ కూడా అందరి గురించి మాట్లాడారు. ఆవిడ హరికథ చెప్తారని.
అలాగే నేను కూడా చెప్తాను, ప్రొడ్యూసర్స్ కష్టాలు మొన్న నాకు అర్థమయ్యాయి. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్గా మారి ఒక సినిమా మొన్నే రవ్వమని రిలీజ్ చేసాం, ఆహాలో ఉంది. ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ కొన్నాయి. ఎందుకంటే సినిమాలు ఎవరు ఇవ్వడం లేదు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ చిన్న చిన్నవి ఇస్తున్నారు కాబట్టి అవి చేయలేక మేమే ప్రొడ్యూసర్స్ అయ్యాం. కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, డైరెక్టర్స్ కష్టాలు ఇంకా బాగా తెలుసు. సో ఇలాంటి పరిస్థితిలో ఒకరికొకరు అథవా విద్య నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తాను అన్నట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వారాహి విజయాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అమ్మవారు. ఎవరిని పట్టుకుంటే విజయం వస్తుంది, ఏ అమ్మవారికి పూజిస్తే విజయం వస్తుందో అందరూ తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన అమ్మవారు వారాహి. ఆవిడ పేరునే పెట్టుకున్నాక వాళ్ళకి విజయం రాక ఇంకేం వస్తుందండి. ఆ వారాహి గురించి మీ అందరికీ బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. సో వారందరే నమ్మినప్పుడు వీరు కూడా నమ్మినట్టుగా వారాహి, నీ పేరేంటి రానా, అనిరుద్ధ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని చూసాం కదా మనం, చిన్నప్పుడు వచ్చాడని అందరూ అంటుండే. అంతకన్నా చిన్న వయసు అమ్మ ఈ అబ్బాయిది, అనిరుద్ధ్ కన్నా చిన్న వయసులో ఉన్నాడు. సో వారాహి శ్రేయాన్స్ మీడియా చాలా ఫేమస్, అలాగే ఈ శ్రేయాన్స్ కూడా చాలా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ, నిజంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగాలి. నీ స్మైల్ అయితే బాగుందయ్యా, నీ స్మైల్ చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ అయితే ఉంది. మా శ్రేయాన్స్ ఎట్లా మ్యూజిక్ చేశాడో తొందరగా వినాలి, చూడాలని ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను, కన్ఫామ్గా బాగుండాలి. ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ కార్డ్స్ అన్నీ నేర్చుకో, వెస్టర్ను అంటే కర్ణాటిక్ అన్నీ నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. సో నేనైతే అందరికీ పేరు పేరున అంటే శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఈ చిత్ర విజయం సాధించాలని. ఈ వేదిక పైన చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్తే టైం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆర్టిస్టులే, వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకు, మా హీరో జెమినీ సురేష్ గారు అయితే మళ్ళీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. ఇంకొక 100 సినిమాలు చేయాలి మీరు హీరోగా అని మాత్రం ఆకాంక్షిస్తున్నానండి. వీలుంటే మమ్మల్ని కూడా, అంతే కదండి, హీరో కదండి, రికమెండేషన్ చేయమని అడగాలి, అంతేనా? అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు. కాబట్టి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటే మరొక సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లభిస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది ఒక్కటే మన స్లోగన్. ఇదంతా బయటికి పంపించేది మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి ఆ మిత్రులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనం మందారాలు సమర్పించుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ధన్యవాదాలు. నాకు ఇందులో భాగం చేసినందుకు ధన్యవాదాలు. నేను సింగర్, అదిగోండి రామకృష్ణ గారు చెప్తున్నారు, నేను సింగర్ని, అలాగే హరికథ ఆర్టిస్ట్ని, యాంకర్ని, ఆర్టిస్ట్ని, అంతేకాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ ఉన్నాయండి, వాట్ నాట్. థ్యాంక్ యూ సో మచ్. కుమ్మనన్ గారు. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా వాళ్ళు, ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారు, డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి మొగలో ఒక కళ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు. ఆ నవ్వుకు పడిపోయిన వాళ్ళే ఈ ఆర్టిస్టులు అందరూ. ఐఎమ్ రైట్? శ్రీనివాస్ గారు మొగలో ఒక కళ ఉంటుంది, నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వుకు పడిపోయిన వాళ్ళే ఈ ఆర్టిస్టులు. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నీకోసం చేస్తానని చెప్పేసి వచ్చే ఆర్టిస్టులు శ్రీనివాసరావు కోసం. సో ఈ ఆత్మన కథ కింద చిత్రించేసి, ఇందాక సార్ చెప్పినట్టు ఈ కాలంలో ఎటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత చేస్తున్నారో, ఈ టైంలో ఇలాంటి పిక్చర్లు ఒక చిన్న బడ్జెట్లో చేయాలని చెప్పేసి ఈ నవ్వుతో పడగొట్టేసి ఆ హౌస్ ఓనర్ను ప్రొడ్యూసర్ చేసి, ఆ ప్రొడ్యూసర్ కొడుకును మ్యూజిక్ డైరెక్టర్గా చేసి, వీళ్ళందరితో ఈయన కొడుకు కూతురును కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి ప్రొడ్యూసర్ని కాపాడాలన్న ఒక తపనతో ఎంత బాగా చేసుకుని వచ్చారు. మొత్తానికి ఈ కథ, ఆత్మకథ అన్నది మంచి సక్సెస్ కొట్టాలి. జెమినీ సురేష్ గారు నాకు మంచి మిత్రుడు, వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయన ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటాడు, ఏమండి మీరు హీరోగా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదండి అని అడిగేవాడిను. ఊరుకండి బాబు, నేను ఇలాగే బతకనివ్వండి, నాకు ఒక పేరు ఉంది, జెమినీ సురేష్ ఉంది, నేను యాంకర్గా చేస్తాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తాను. ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ఎదగాలి, ఎదిగే కెపాసిటీ మీకు ఉంది,
మీరు చేయండి, డెఫినెట్గా సక్సెస్ కొడతారని ఎప్పుడు చెప్తూనే ఉండేవాడిని. గాంధీ గారు నేను కలిసి సైరా నరసింహారెడ్డిలో నాకు తండ్రి పోషణ ఆయన చేశారు. అప్పటి నుంచి నేను ఆయన డాడీని పిలుస్తాను. మా ఇద్దరికి మంచి అనుబంధం ఉందండి. ఆయన ఎప్పుడన్నా పిలుస్తున్నప్పుడు అబ్బాయ్ అని అంటారు, డాడీని నేను అంటాను. ఆయనలో ఇంకొక విధమైన ఎక్స్పీరియన్స్ ఉందండి. మంచి పద్యాలు పాడతారు. ఘంటసాల గొంతు ఎలా ఉంటుందో సేమ్ ఆ పద్యాలు నేను అప్పుడప్పుడు నాకు కొంచెం మైండ్ బాగాలేదన్నప్పుడు డాడీ ఒక పద్యాలు పాడండి అని చెప్పేవాడిని. వెంటనే మొబైల్లో పాడుతుంటే నేను రికార్డ్ చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను వినిపించేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆర్టిస్టు ఎంత అభిమానంగా పలకరిస్తారు. అతనిలో మంచి టాలెంట్ ఉంది. అటువంటి టాలెంట్ను ఆ నవ్వుతో పొడగొట్టిన శ్రీనివాసరావు ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అందరూ కూడా థియేటర్లో వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో చూసి ఈ శ్రీనివాసరావు గారిని ప్రొడ్యూసర్ గారిని సపోర్ట్ చేయాలని మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వీళ్ళందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి గారు. సభా సరస్వతి నమస్సుమంజలి. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి కళారూపాలు, కళా సరస్వతులు, నిజంగా అందరూ కూడా దిగ్గజాలు లాంటి వాళ్ళు, మరియు మీడియా మిత్రులకు, ఆహుతులైన అందరికీ కూడా నమస్సుమంజలి. నాకు ఎక్కువగా అంటే నేను కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి, బలగం సినిమాతో వచ్చాను. ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల అమ్మాయి అప్పటి నుంచి కూడా నేను రంగస్థల ఆర్టిస్ట్నండి. నాకు స్టేజ్ అంటే భయం ఉండదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు హరికథలు నేర్చుకుని చెప్తూ ఉన్నాను రేడియో అండ్ టీవీ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో అవకాశం బలగం ద్వారా నాకు వచ్చిందనమాట. ఒక ఏదో మూవీలో నన్ను పిలిచారు, ఒక వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఎవరో చెప్పారట. దాంతో మన బలగం డైరెక్టర్ వేణుగారు నన్ను బలగం సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూవీ ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానండి. తప్పుగా 23 నుంచి అంటే 2023 నుంచి ఇప్పటి వరకు ఒక 18 మూవీల్లో చేశాను నేను. అలాంటి సమయంలోనే మా సోదరుడు, మా అబ్బాయి శ్రీనివాసరావు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, అమ్మ ఇలా నా పేరు ఇది, మీరు ఒకసారి ఎక్కడుంటారో చెప్తే నేను మీ ఇంటికి వస్తాను, ఆ తర్వాత మీతో మాట్లాడాలి అంటే, లేదండి నేనే వస్తాను అన్నాను. సరే రండమ్మా అని పిలిచారు. ఫస్ట్ ఆయన కథ చెప్పుకుని తర్వాత నాకు ఆత్మకథ కోసం చెప్పారు. ఫస్ట్ ఆయన కథ చెప్పుకున్నారు, ఆ తర్వాత ఆత్మకథ కోసం చెప్పారు. ఆయన కథతోటి నేను అయిపోయానండి. ఇంకా లాభం లేదులే, ఏమి మనం అడగాల్సిన అవసరం లేదు, ఒకటే మాట అన్నాను. బాబు అదేంటో, నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి పేరే చెబుతూ ఉన్నావు, ఆయనే నమ్ముకున్నావు, కాబట్టి నువ్వు తీసే ఈ చిన్న బడ్జెట్ సినిమా కోసం మేము పెద్దగా ఆశించడం లేదయ్యా, నువ్వు సినిమా సక్సెస్ చేసుకుంటే అంతే చాలు అని ఒకటే మాట ఇచ్చాను. అలాగే మా సోదరులు గాంధీ గారికి, మరి మల్లారెడ్డి గారికి, వీళ్ళకు కూడా నేను మాట్లాడడం జరిగిందండి. ఇక జమినీ సురేష్ గారి కోసం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. జమినీ 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 ఎప్పుడు వింటూనే ఉంటాం మా అబ్బాయి కోసం. ఇందులో నాకు కొడుకుగా చేసాడండి. నిజంగా తల్లి కొడుకులాగానే ఉన్నాం మేము. చాలా సంతోషం అనిపించింది, నవ్వుకున్నాం ఫన్నీగా బాగా మేమిద్దరం కూడా సినిమా అయిపోయేంత వరకు కూడా. అలాగే మా బుడ్డోడు చిన్నోడేడి, రే రారా, వీడే నా మనవడు, వీడితోటి నాకు ఎక్కువ అనమాట మొత్తం సినిమాలో. వీడు కూడా అద్భుతంగా నటించాడండి, వీడికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా డైరెక్టర్ గారు అదేంటంటే అయస్కాంతం లాగా లాక్కున్నారండి. ఆయన మాట వినగానే ఇంకా మేము ఎవరం కూడా
ఆయనతో ఇది అది అని ఏమీ అడ్మిట్ చేయడం లేదు, వాదించడం లేదు. వస్తాం సార్, చేస్తాం సార్, ఇదే ఒకటే మాట అనమాట. ఆయనలో మాకు కనిపించింది ఏంటంటే ఒక డైరెక్టర్ కనిపించలేదండి, ఒక ఆత్మీయుడో ఒక బంధువో మనకు చుట్టమో మనకు పక్కమో అసలు ఎప్పుడూ నుంచో ఉన్నటువంటి స్నేహితుడా అన్నటువంటి ఉద్దేశాన్ని కల్పించే విధంగా ఆయన మాట్లాడుతూ చక్కగా ఈ సినిమా తీయడానికి కల్పించారండి. అలాగే ఇక డైరెక్టర్ గారు సోమేష్ గారు వారెంతో సహకారం అందించారు. నేను చేసినప్పటికి కొన్ని సినిమాలే కానీ చాలా వరకు అన్ని స్టూడియోల్లో అవుట్డోరు ఇండోరు ఇలా చేస్తూ ఉంటారు కదా. శ్రీనివాసరావు గారు తన ఇంట్లోనే ఒక స్టూడియోగా మలచి 15 రోజులు అందులోనే ఇచ్చాడండి మొత్తం సినిమా మొత్తం. ఇది గొప్ప విశేషం అండో. ఎక్కడా కూడా ఏవో స్టూడియోలో ఎక్కడో ఏదో ఇది ఎంత ఏంటి అంటే ఏ ఇంట్లో అయితే తనకు అద్దెకున్నాడో ఆ ఇంటి ఓనరే ప్రొడ్యూసర్గా మారి ఆయనకు అవకాశం ఇస్తే, అయ్యా నీ ఇంటిని నేను అద్దెకి తీసుకోవడమే కాదు దీనిలో ఒక స్టూడియో కూడా మార్చేస్తున్నాను అని చెప్పేసి దాంట్లోనే సెట్ ఏర్పాటు చేసి ఒక 2 రూములు మధ్య హాలు దీంట్లోనే మొత్తం సినిమా అంతా తీసేసారండి. అంతే, ఇంకా లొకేషన్కి వెళ్ళలేదు మేము. ఒక శ్మశానం, ఒక టెంపుల్, ఒక్కసారి చిత్రమందిరి, ఈ హాస్పిటల్ సీన్ కోసం అది కూడా ఒకరోజు. అలా నిజంగా ఎంత గొప్పగా అంటే మరి సోమేష్ గారు కూడా దానికి సహకరించి వారి అబ్బాయిని కూడా సంగీత డైరెక్టర్గా వారాహి శ్రేయస్ గొప్పవాడవుతాడు, మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి అందరి సహకారం అందాలి. ఇంతవరకు మాట్లాడినటువంటి పెద్దలందరికంటే ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే నాకు సినిమాతో అవినాభావ సంబంధాలు చాలా తక్కువ అండి. ఇందులోనే మాట్లాడాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా ఈ ఆత్మకథ విజయవంతంగా జరిగి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించాలని, డైరెక్టర్ గారికి మరొక 10 సినిమాలు రావాలి, ఇంకో 100 సినిమాలు రావాలి. అలాగే మా అబ్బాయి సురేష్ గారికి కూడా మంచి మంచి సినిమాలకు హీరోగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మేగోటి సంజీవ్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. ఆత్మకథ ఈ సినిమా ఓపెనింగ్ ముందు ఒకరోజు ముందు ఫోన్ చేశారు సురేష్ గారు. ఫోన్ చేసి రేపు ఒక సినిమా ఉంది సార్, నేనే హీరోగా చేస్తున్నాను అనగానే ముందు షాక్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు నాతో పాటు అంటే నా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. ఆత్మకథ అని టైటిల్ పెట్టారు, మీరేమో సీరియస్ మూవీ ఇది అంటున్నారు ఏంటి అని అంటే, లేదు సార్ శ్రీనివాస్ గారు ఒక కథ చెప్పారు, నాకు చాలా అద్భుతంగా నచ్చింది, చేస్తున్నాను, హీరో అనకండి కానీ నేను మీ వాడిని మీతో పాటు అన్ని సినిమాలు మీతో పాటు చేస్తాను, బట్ హీరోగా అవకాశం వచ్చింది, చాలా రోజుల నుంచి అనుకునేవాడిని అందరూ అనేవాళ్ళు, బట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, ట్రై చేస్తాను అన్నారు. ఓపెనింగ్ రోజు వచ్చాం, జస్ట్ ఒక 20 డేస్లో సినిమా అయిపోయింది అన్నారు. షాక్ అయిపోయాం, అదేంటి మొన్ననే కదా స్టార్ట్ అయింది వెంటనే ఫినిష్ అవడం ఏంటి అంటే, లేదండి డైరెక్టర్ గారు అంతా క్లారిటీ తోటి సినిమా చేశారు అన్నారు. అండ్ శ్రీనివాస్ గారు రైటర్గా నాకు పరిచయం, చాలా మంచి రైటరు. అలాగే ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అంటే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను నా సినిమా రీ రికార్డింగ్ కోసం వెళ్తే ఈ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు అక్కడ వేరే స్టూడియోలో. నిజంగా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను ఈ వయసులో ఊళ్ళో ఉండేవాడిని, నాకు సినిమా ఇండస్ట్రీ నేను కూడా చాలా చిన్న వయసులో వచ్చాను. నా 20వ సంవత్సరంలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాను నేను. బట్ ఇక్కడ ఈ అబ్బాయిని చూసిన తర్వాత ఫస్ట్ షాక్ అయిపోయాను, ఇది సినిమా రీ రికార్డింగ్ చేయడం ఏంటి, మ్యూజిక్ చేయడం ఏంటి, పాటలు చేయడం ఏంటి అని అంటే, అక్కడ ఎఫ్ఐఎం గారు చెప్పారు, లేదు నా శిష్యుడు, చిన్నప్పటి నుంచి తనకి సంగీతం అంటే ఇష్టం అని చెప్పారు. చెప్పిన తర్వాత అద్భుతంగా చేశారు. పాటలు విన్న తర్వాత 2 పాటలు చాలా బాగున్నాయి, అలాగే ట్రైలర్లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుందని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కళాకారులు, అంటే ఆర్టిస్టులే కాదు సంగీత కళాకారులు కూడా ఉన్నారు ఇందులో. నేను మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాలు చేశాను, అలాగే కళ్యాణి గారు మంచి గాయకురాలు, అలాగే పెద్ద ఆవిడ, తర్వాత బాబాయ్ గారు సమ్మటి గాంధీ గారు, ఆయన కూడా పద్యాలు పాటలు అద్భుతంగా పాడతారు. ఆయనతో పాటు మా రామకృష్ణ గారు, కొల్లి రామకృష్ణ గారు గురువు గారు, నా మొదటి సినిమా ఆయనే ఆడియోగ్రఫీ చేశారు.
సో హిందూ పత్రికలో రాశారనమాట. అంటే ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి, అలాగే మిక్సింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి, అప్పటికి చాలా అవార్డులు రివార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తి కొల్లు రామకృష్ణ గారు. అలాంటి వ్యక్తితోటి, అలాంటి వ్యక్తి అలాగే ప్రసన్న కుమార్ గారు వాళ్ళందరి ఆశీర్వాదంతో శ్రీనివాస్ గారు ఇంత గొప్ప సినిమాని అంత తక్కువ రోజుల్లో నిర్మాతకి సపోర్ట్ అయ్యేలాగా, ఇది 14వ సినిమా అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రైటర్గా తెలుసు, డైరెక్టర్గా నేను 2వ సినిమా 3వ సినిమా అనుకున్నా సార్. సారీ, యాక్చువల్గా 14 సినిమాలు చేయడం అంటే చాలా కష్టం. నేను 25 సంవత్సరాల్లో 11 సినిమాలు డైరెక్టర్గా చేశాను 25 సంవత్సరాల కెరీర్లో. అలాంటిది చాలా ఫాస్ట్గా 14 సినిమాలు చేయడం, డైరెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. రియలీ గ్రేట్ సార్. అండ్ శ్రీనివాస్ గారికి మంచి మంచి కళాకారులు అంటే సమ్మెట గాంధీ గారు, అలాగే సీనియర్ ఆర్టిస్టులు అందరూ తోడ్పాటుతో పాటు సురేష్ గారు యాక్చువల్గా చిన్న క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దానికోసం చాలా తపన పోతుంటారు. అలాంటిది హీరోగా అవకాశం వస్తే రాత్రి ఆ క్యారెక్టర్ కోసం తప్పనిపడి చేశారు. సో ఆయన్ని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా ఆత్మకథ, ఈ ఆత్మకథతోటి సురేష్ గారి కథ మారుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. హీరోగా కెరీర్ మొదలవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మొన్ననే మళ్ళీ ఫోన్ చేసి సార్ ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అంటే శ్రీనివాస్ గారి డైరెక్షన్ అనుకోలేదు. వెంటనే జస్ట్ ఈ 5 రోజుల ముందు సార్ బ్లాక్ మెయిల్ అనే సినిమా స్టార్ట్ అయింది, చాలా మంచి టైటిల్. వెంటనే మళ్ళీ సురేష్ గారు మళ్ళీ హీరోగా చేయటం, మా స్నేహితుడు శ్రీనివాస్ గారు మళ్ళీ డైరెక్ట్ చేయటం, ఇలాగే కంటిన్యూగా మీరు సినిమాలు చేయండి సార్, ఫాస్ట్గా చిన్న చిన్న సినిమాలు చేయటం, ఆ చిన్న సినిమాలతోటి చాలా గొప్పగా ఎదగాలి. ఎందుకంటే నేను కూడా చిన్న సినిమాలతోటి ప్రయాణం సాగించాను. అప్పట్లో రీల్స్ తోటి అంటే నెగిటివ్తో చేసేవాళ్ళం. ఆ దీంట్లో కూడా నేను 26 రోజుల్లో చేశాను సార్, 20 రోజులు చేశారు, సూపర్. అలాగే కుటుంబం మొత్తం ఆత్మకథలో లీనమై ఈ సినిమాని ఇంత బాగా రూపొందించారు. ట్రైలర్ చాలా బాగుంది, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఆత్మకథ మాలాంటి డైరెక్టర్స్కి ఒక కనుపిల్లగా, అంటే చిన్న బడ్జెట్లో తక్కువ రోజుల్లో సినిమాలు చేయొచ్చు అనే ఒక దారి చూపించే కథ అవుతుంది. అలాగే నిర్మాత గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మల్లారెడ్డి గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒకరోజు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను డైరెక్టర్ గారిని సార్ మాట్లాడాలి మీతో అంటే, ఒక సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్, ఇందాకే నేను వెబ్ సిరీస్ చేశాను ఒకటి, మధుమరి లవ్ స్టోరీ, అందులో టైటిల్ క్యారెక్టర్ భూస్వామి క్యారెక్టర్ సార్. చూశాను సార్, అందులో మీ కట్అవుట్ చూసి నేను పడిపోయాను. ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది, ఒకటి ప్రెసిడెంట్ క్యారెక్టర్ అని చెప్పేశాడు. నేను పడిపోయాను అందరిలాగానే. ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మంటున్నారు ఏంటంటే, వెళ్ళేసరికి అదే ఆఫీసు, ఇల్లు సర్వం అదే అని తెలిసింది. కాఫీ ఇచ్చారు. నా క్యారెక్టర్ చెప్పండి సార్, నాకు కథ వినే ఓపిక లేదు, ఏదో చెప్పండి అన్నాను. చెప్పేశారు, చేసేసాను. మంచి అవకాశం ఇచ్చినటువంటి దర్శకులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సినిమాకు ఇంత చిన్న సినిమాను ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి అంటే నమ్మి ఒక చిన్న సినిమాకి కొత్తగా ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారు నిజంగా అభినందనీయులు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేసినందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అబ్బాయి ఇంకా దేవుడి ఆశీస్సులతో పైకి రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నాను, కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి అటు అడుగు ఇటు అడుగు వేసుకుంటూ చేస్తున్నాను. కానీ నా అనుభవం ప్రకారం చిన్న సినిమాలే, చిన్న ప్రొడ్యూసర్లే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. చిన్న సినిమాల నుంచే టెక్నీషియన్లు వస్తున్నారు, ఆర్టిస్టులు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, రచయితలు వస్తున్నారు. పెద్ద సినిమా వాళ్ళు పిలిచి మా కట్అవుట్ ఎంత బాగున్నా వేషం ఇవ్వరు. ఇక్కడి నుంచి పైకి వస్తేనే వాళ్ళు ఇస్తున్నారు.
80% ఇండస్ట్రీ బ్రతికేది చిన్న నిర్మాతల వల్ల. ఎందుకంటే వాళ్ళు సినిమా మధ్యలో ఆగిపోయినా ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నారు, పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఆడకపోయినా కొంతకాలం బతికించి ఒక 100 రోజులు టెక్నీషియన్లను వాళ్ళని బతికించి పోతున్నటువంటి చిన్న నిర్మాతలే, చిన్న దర్శకులే చిత్ర పరిశ్రమను నిలబెడుతున్నారని నా యొక్క ఉద్దేశం. ఈ సినిమా తప్పకుండా ఇలాంటి చిన్న సినిమాలు ఇట్టయితే మాలాంటి కళాకారులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి చిన్న నిర్మాతల సినిమాలు ఆడాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ నాయుడు గారు మాట్లాడుతూ కోరుతున్నాం. కొంచెం టైం ఎక్కువ అవుతుంది, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ దయచేసి క్షమించాలి, మేము మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నా పేరు శ్రీనివాస్ నాయుడు. ఇంతకుముందు పాండవులు అనే సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి 70 లక్షలు పోగొట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఆర్టిస్ట్గా చేసుకుంటారు. దేవుడి వల్ల సంక్రాంతికి వస్తున్న కోర్టు సినిమాలతో కాస్త గుర్తింపు వచ్చింది, ఫుడ్ తింటున్నాను. బట్ నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఇప్పుడు సారు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా చిన్న నిర్మాతల్ని బతికించాలి, ఇంతకుమించి ఇంకేం లేదు. చిన్న నిర్మాతలు బతికితే వేల మంది కళాకారులు బతుకుతారు. సో అలాగని పెద్దవాళ్ళని మనం ఇంకో విధంగా అనుకోవద్దండి, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, అంటే పేరు చెప్పకూడదు, ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి చిన్న సినిమాని ఆదరించండి, చిన్న నిర్మాతకు డబ్బులు వచ్చే విధంగా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి. అలాగే నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య గారు, అంటే ఆయన మాయ చేశాడు, మోసం చేశాడు వీళ్ళందరూ చెప్తున్నారు. నన్నైతే మోసం చేయలేదండి. నాకు 2-3 నిమిషాల్లో తారా కిచెన్ దగ్గర పాయింట్ చెప్పారు, నీ వేషం ఇది అన్నయ్య అన్నాడు. అలాగే అన్నయ్య నేను చేస్తానన్నాను, వెళ్ళాను, చేశాను. చిన్న వేషం బట్ బాగుంటుంది, మంచి డైలాగ్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీ. అన్నయ్యకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా. ఎందుకంటే ఒక ఇంటి ఓనరు అసలు ఇవాడు హైదరాబాద్ రెంట్ కట్టపోతే అరే చెయ్యి ఖాళీ చేయి చల్బాయి అంటారు. అలాంటి స్థితిలో ఉండేటువంటి హైదరాబాద్ నగరంలో ఇంటి ఓనరు అన్నయ్య నమ్మి సినిమా చేస్తున్నాడు. ఇంతకంటే ఒక ఉదార స్వభావం కొట్టలేదు. సో ఆయనకు నేను పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. కనీసం ఇలాంటి సినిమా ఏదో ఒకటి సక్సెస్ అయితే ఇంకో 4 సినిమాలు వస్తాయి. అంతకుమించి ఇంక చెప్పుకునేది లేదండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మోసం అంటే ప్రేమతో మోసం చేసి, అంతే, డబ్బులతో మోసం కాదు. ఇక్కడ ఆయన ఇంట్లోకి వెళ్తే 4 నందులు కనబడ్డాయి. కథ చెబుదామని వెళ్ళా, ఎదురుగా నందులు 4. నాకు ఇక్కడ ఉన్నది చిన్నగా వెళ్తుంది కిందకి, ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎదురుగా 4 నందులు ఉన్నాయి, ఎలా ఒప్పియాలి అని ఫస్ట్ బాబాయ్ టీ తాగుదామా అన్న. అరే ఎవరు లేరు బాయ్ వాళ్ళ ఇంట్లో అన్న. నేను పెట్టేదా అన్న. వద్దా. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ నందుల వైపు చూసి నమస్కారం పెట్టుకొని కథ చెప్పాను. బాబాయ్ ఇచ్చాడు. అంటే నేను ఎవరిని కూడా, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, మోసం అంటే ప్రేమతో మోసం చేశాను, అంతే, మనీ పరంగా మోసం చేయలేదు. అది అవినాష్ కున్నపరెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్. వారాహి ఆత్మకథ ట్రైలర్ లాంచింగ్ వచ్చినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కానీ, మీడియా మిత్రులకు కానీ, వచ్చిన ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమాలో డైరెక్టర్ గారు గుండెడ్డి శ్రీనివాస్ గారు మా అన్నయ్యే, హీరో గారు వచ్చేసి సురేష్ గారు జెమిని మా బావగారే. ఫస్ట్ ఎవరి గురించి చెప్తే ఏమనుకుంటారో ఏందో, ఫస్ట్ రాజస్థాన్ గారి గురించి చెప్తాను. మా అన్నయ్య గారు టాలెంట్, అమితమైన టాలెంట్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ మూవీ ఆయనతో నేనే చేస్తుంది. వచ్చి స్టోరీ చెప్పాడు. ఒక స్టోరీ నాకు నచ్చపోతే, సరే అన్న రేపు మాట్లాడదామంటే కాదు, కూర్చోబెట్టి 3 స్టోరీలు చెప్పి ఎట్టయినా సరే స్టోరీ ఓకే చేసుకుని వెళ్ళాడు. అక్కడ నుంచి ఈ అన్న గురించి చెప్పాలంటే చాలామంది పెద్దలందరూ చెప్పారు. ఇక 2 విషయాలు చెప్పేసి ముగించేస్తా అన్న గురించి. అయితే ఈ అన్న ఎలాంటి వ్యక్తిగతం విషయం అంటే, ఇప్పుడు మనందరికీ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంది ఈ అమ్మాయి గురించి నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి మా ఇంట్లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి చెప్పాడు, అన్న పలానా అమ్మాయికి కొంచెం మీరు అవకాశం ఇవ్వండి అన్న అని చెప్పేసి. ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ప్రొడ్యూసరో ఏ డైరెక్టరో చెప్పాల, ఒక పని చేసే బాబు చెబితే ఈరోజు ఈయన ఇక్కడ చూడంగా నేను షాక్ అయ్యా, ఏమన్నా ఇంత అవకాశం కల్పించావా అని చెప్పి. అలాంటి వ్యక్తి మా సీనన్న. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.
సీనన్న నువ్వు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తావని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు బైక్ మీద తిరుగుతున్నారా సైకిల్ మీద తిరుగుతున్నారా కదన్న, మీ ఆలోచనలు మీరు చూపించే ఇది ప్రొడ్యూసర్కి మీరు చూపించే ఇదే నేను చెప్పలేకపోతున్నా అంతే మీ గురించి. కాబట్టి మీకు ఇది ఈ సందర్భంగా ఒకటే పాటిస్తున్నాను మీకు. ఈ మధ్యన సినిమా హిట్ అవ్వగానే కార్లు ఇవ్వడం బాగా ఆనవాయితీ అయిపోయింది. కానీ నా మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా నేనే నీకు కార్ ఇస్తానని చెప్పి ఇక్కడ మీకు సౌభావంగా చెప్తున్నాను మీకు. ఇక అలాగే ఇక మా బావ మా సురేష్ బావగారు ఇప్పుడే టైలర్లో చూసా, ఏంది ఆ రొమాన్స్ ఏంది, ఆ ఫైటింగ్లు ఏంది. మేమిద్దరం ఉన్నప్పుడేమో అసలు బావగారు నేను శ్రీరామచంద్రుడిని అయ్యి అని చెప్పి మా ఇద్దరు రిలేషన్షిప్లో చెబుతూ ఉంటాడు. ఏడు చూస్తే ఏమో ఇట్లా చేస్తున్నాడు. ఎలా మార్చేసి ఉన్నా మా బావగారిని. ఏదేమైనా సరే ఈ సినిమా అఖండ విజయం సాధించాలని చెప్పేసి మా బావగారికి హీరోగా ఆ తెర మీద చూసుకుంటే నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. అలానే మా అన్న శ్రీనన్నకి కూడా ఈ సినిమాతో అఖండ పేరు రావాలి. తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయి ఏడి తమ్ముడు నీకు ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తాను. శ్రీనన్న మన సినిమాలో తమ్ముడికి ఒక పాట మీరు ప్రత్యేకించి పెట్టి మా ఇంట్లో మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేయించాలని చెబుతూ మా మలిక్ తేజ ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడా మలిక్ తేజ? ఉంటే మలిక్ తేజ కూడా చెప్పేవాడమ్మా కంపల్సరీ నువ్వు మా కోసం ఒక పాట చేయాలి. చేస్తావా? చేయాలి నువ్వు కంపల్సరీ కూడా. ఇంకో విషయం ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనవాకండి. ఇప్పుడు ఒకసారి చెప్పినట్టున్నారు, చిన్న సినిమా అంటే ఫ్లాప్ అయితే అది చిన్న సినిమా, హిట్ అయితే అది పెద్ద సినిమానే. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా ఏం లేదంటే ఏదైనా సినిమానే. అదే ఆర్టిస్టులు అదే రంగం అదే కథ కాకపోతే ఇంక వేరేది లేదు కదా. దానికి చిన్న సినిమా పెద్ద సినిమా ఏముంది, హిట్ అయితే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమా. ఇంకా లాస్ట్గా సినిమా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంక ఇప్పుడు సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయాస్. సంబిత్ గాంధీ గారికి నమస్తే సార్. మేము మర్చిపోయారు, సారీ సార్. వారాహి శ్రేయాస్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హాయ్ ఆల్, నా పేరు వారాహి శ్రేయస్. నేను ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంకోటి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే నాది చిన్న వయసు అని చూడకుండా నా టాలెంట్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. మా నాన్నే ప్రొడ్యూసర్ అయినా కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రేయాస్. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం భయం ఉన్నట్టుంది. నెక్స్ట్ టైం అద్దనగా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. ఇంకా ఇప్పుడు మన హీరో గారు సురేష్ సార్, ఏమని పిలవాలి మిమ్మల్ని? జెమినీ సురేషా లేకుంటే స్మైలింగ్ స్టార్ అని పిలవమంటారా? ఇప్పుడు ఇందాక నుంచి జరిగే యుద్ధం ఏంటంటే, ఇదిగో ఈయన డైరెక్టర్ గారు, ఈయన సురేష్ గారి ఫ్రెండ్, ఆయన డైరెక్టర్ గారు, ఆయన సురేష్ గారి ఫ్రెండ్, నేను ఒక డైరెక్టరు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆత్మకథ ఈ టైటిల్లోనే ఉంది. ఎన్ని ఆత్మలు ఉన్నాయంటే బ్రతుకున్న ఆత్మ మనం అంటున్నాను. ఈ ఇంతమంది ఆత్మీయుల మధ్య జరుగుతుందంటేనే అర్థమైపోయింది. ఎవరికి వాళ్ళే ప్రేమించి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తన ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకోవడం, ఇంత మంచి అవకాశం స్టేజ్ ఎక్కిన వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి, చూసేవాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ఇంకా థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాం. కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా హిట్ అవ్వాలి, వీళ్ళందరూ మళ్ళీ సినిమాలు చేయాలి. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ రాజవంశీ గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆత్మకథ అందరూ డైరెక్టర్ గారి గురించి చెప్తున్నారు. నాకు డైరెక్టర్ గారు స్టోరీ డిస్కషన్ నుంచి తెలుసు, చాలా పవర్ఫుల్ స్టోరీస్ చేస్తూ ఉంటారు. ఇంకా మా హీరో గారిని బాగా వాడేశారు. జెమినీ సురేష్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రొమాన్స్, ఫైట్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అసలు బాగా వాడారు.
అంటే ఇన్ని రోజులు ఏ డైరెక్టర్ వాడలేదు, బలంగా వాడారు. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, ఎంటైర్ టీమ్కి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మీడియా సోదరులకి, టైం అవుతుంది వెళ్ళాలని ఆలోచన ఉన్న మీ స్థానాల్లో కూర్చుని మా కోసం ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి పేర్లు చెప్తాను, అది నా బాధ్యత. ప్రకాష్ నాయుడు గారు నా స్నేహితుడు, నాయుడు గారు, మల్లారెడ్డి గారు, మా గోపి గారు, సమ్మెట గాంధీ గారు, మా డైరెక్టర్ మేగోడ్ సంజీవ్ గారు, విజయలక్ష్మి గారు, అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి మా కరాటి కళ్యాణి గారు, జై శ్రీరామ్, అలాగే మా కొల్లి రామకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్ సోమేష్ గారు, ఈయన గురించి మళ్ళీ స్పెషల్గా మాడతాను, అండ్ మా అన్నయ్య డైరెక్టర్ గారు అండ్ కుమరన్ గారు, మా ప్రొడ్యూసర్ కోనపరెడ్డి అవినాష్ గారు, అలాగే మా గంగ సప్తశిఖర గారు, మా ఫ్రెండ్ అండ్ రాజవంశీ గారు, మీరందరూ, యాంకర్ గారు. పరిచయాలు అయిపోయినాయి. ఎక్కువసేపు మాట్లాడితే వినే ఓపిక మీకు కూడా లేని సమయం కాబట్టి రెండు మాటలు మాట్లాడతానండి. 20 ఏళ్ల ప్రయాణం. 2005 సెప్టెంబర్ 7వ తారీఖున నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ప్రయాణంలో నేను చాలా కలలతో, చాలా ఆశలతోనే ప్రయాణం స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత యాంకర్గా పనిచేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాను, రైటర్గా పనిచేశాను, జెమినీ టెలివిజన్లో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి మనిషికి వచ్చినట్టే నాకు కూడా ఒక కళ, ఒక్క సినిమాలోనైనా నేను మెయిన్ లీడ్గా కనిపించాలని. ఆ కళను నిజం చేసింది ఆత్మకథ. నిజానికి ఎవరికైనా, అందరికీ వాళ్ళకి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి తీరే సమయం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 20 ఏళ్ళు పట్టింది. చిన్న విషయం కాదండి. ఒక సినిమాని, ఒక కథని భుజం మీద తీసుకుని ముందుకెళ్ళటం అంటే, ప్రధాన కథానాయకుడు హీరోగా ట్రావెల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఫస్ట్ 5 ఏళ్ళు గేటు దగ్గరున్నా, తర్వాత 5 ఏళ్ళు డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళా, ఆ తర్వాత 5 ఏళ్ళు లిఫ్ట్ ఎక్కా, చాలామంది ఆర్టిస్టులు ఇదే ప్లేస్లో కలిసా, ఆ తర్వాత 5 ఏళ్ళు మీ ముందు నన్ను హీరోగా నిలబెట్టింది ఇదే ప్రసాద్ ల్యాబ్స్. నేనేమంటానంటే, ఒక ప్రయాణం ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, భయాలు ఉంటాయి, వాటిని దాటుకుని రావాలి. అలాంటి ప్రయాణంలో నన్ను ఈరోజు మా అన్నయ్య శ్రీనివాస్ గారు నాకు చాలా భయం, ఎక్కడో చెప్పాను కూడా, హీరో అంటున్నారా బాబు మీకు దండం పెడతాను. ఆ మాట చాలా చాలా పెద్ద పదం అండి. అలా నన్ను ఓ రోజు వచ్చి కథ చెప్పగానే నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నా క్యారెక్టర్ ఏంటన్నా అని అడిగాను. నాకు అలవాటు, మీరే హీరో అన్నా అన్నారు. అది నా బలం, నా ధైర్యం. శ్రీనాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కొల్లి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ గారు, సతీష్ గారు అని, ఆయన ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారండి ఆత్మకథ గురించి. సతీష్ గారు గతంలో నాకు ఇప్పుడే డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిచయం తప్ప, ఆయన 3 సార్లు చేసినప్పుడు కూడా, సార్ మినీ కమర్షియల్ సినిమాని మీరు తీశారు, గుర్తుపెట్టుకొని చాలా మంచి విజయం సాధిస్తున్నారు అన్నారు. ఒకటి. రెండోసారి, పాటలు చాలా బాగున్నాయి సార్, అద్భుతంగా ఉందన్నారు. క్రెడిట్ గోస్ టు హిమ్. 3. నిన్న కాక మొన్న ఫోన్ చేశారు, సార్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అని. చాలు కదా, ఒక ఎడిటరు పదే చూసిన వ్యక్తి, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, అంత బాగా చేశారు సార్, అంత బాగుంది కంటెంట్ అని చెప్పారు. మీకు ఒకే విషయం చెప్తానండి, మనం బయటికి వెళ్తే చాలా రుచులు ఉంటాయి. ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్, రకరకాల రుచులు దొరుకుతాయి. కానీ మన ఇంట్లో వేడి అన్నంలో పప్పు, ఆవకాయ వేసుకుని తిన్న రుచిని మీరు ఎవ్వరన్నా తీసుకురాగలరా? ఆ రుచి తెలుగు సినిమా రుచి అలాంటిది. బయట ఏమైనా తినండి, ఎంతైనా గడపండి, ఏమైనా చేయండి, కానీ పప్పు అన్నంలో ఆవకాయ వేసుకున్న, నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచి తెలుగు సినిమా. అలాంటిది ఆత్మకథ. అలాంటి కథ. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది యాక్టర్స్గా టైటిల్ రోల్ క్రియేట్ చేసి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు సమ్మెట గాంధీ గారికి, బాబాయ్ చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్, మీరు ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయాలని. ఎందుకంటే చాలా శ్రమతో కూడినటువంటి పాత్ర అండి అది. ఆ
ట్రావెల్ ఆ సినిమాలో చాలా ఎక్కువ అంటే 10 days పైనే పనిచేశారు బాబాయ్. అది చాలా చాలా థ్యాంక్ యూ, ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ గారు చిరునవ్వు, చెరగని చిరునవ్వుతో ఒప్పించారు. సో ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉండగా నేనేమంటానంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఎదురుగుండా ఉన్నాయి 2 కెమెరాలు 3 కెమెరాలు 4 కెమెరాలు, నేను అక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచే మా వాళ్ళతో వచ్చి నేను ఫిలిం న్యూస్లు కవర్ చేసేవాడిని. మా వాళ్ళతో వచ్చి నేను స్క్రిప్ట్లు రాసుకునేవాడిని. ఈరోజు ఈ సినిమా వస్తుంది, రేపు ఆ సినిమా వస్తుందని తెలియజేసేవాడిని. చాలా చాలా ప్రయోగాలు చాలా చాలా చేసి చాలా అంటే ఎప్పుడు సినిమాతోనే ప్రయాణం చేశాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. సినిమా మాత్రమే నన్ను నడిపించింది. ఎందుకంటే ఏదోలాగా ఏ ఆధారం లేనప్పుడు ఏదో ఒక తాడు పైకి తీసుకెళ్తుంది. ఆ తాడు ఇవాళ నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేయడానికో లేకపోతే ఇన్ని 24 frames లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికో, నేను ఇక్కడికి వచ్చేప్పటికి చాలా ఒంటరిగా వచ్చానండి. ఒంటరిగానే ఉన్నా, ఒంటరిగానే ప్రయాణం చేశా. నన్ను నేను తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటేనే వాళ్ళ దర్శకులు, నిర్మాతలు వాళ్ళందరూ సురేష్ ఉండాలి, సురేష్ కోసం రాస్తున్నారు, సురేష్ కోసం క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ నన్ను ఆదరించారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. అది 20 ఏళ్ల ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళని ఎవరిని నేను మర్చిపోనండి. ఈరోజు ఇక్కడ మా రాజేష్ నా సహచరుడు, మన అల్లు అర్జున్ గారు అసిస్టెంట్గా ఉన్నాడు. వాడికి నేనంటే ఏదో ప్రత్యేకమైన ఇష్టం, తన గురించి చెప్పాలనిపించింది. ఎందుకు నుంచో వాళ్ళ అబ్బాయి అలా నా కోసం అంతసేపు. రాము తను కూడా నా సహచరుడు, నాతో పాటు నాకు అసిస్టెంట్స్గా వాళ్ళు హెల్పర్గా ఉంటారు. వాళ్ళు నాకు హెల్పర్, నేను అసిస్టెంట్ అని కూడా అన్ను, నాకు హెల్పర్స్గా ఉంటారు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నేనేమి కానప్పుడు నాతో ఉన్నారు, నేను ఇలా అయ్యానని మీరు ఇద్దరు క్లాప్స్ కొడుతున్నా నాకు చాలా గర్వంగా ఉంది తమ్ముడు, మీరు ఇద్దరు అలా ఉండటం. థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా కరాటే కళ్యాణ్ గారికి జై శ్రీరామ్. కరాటే కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి. చాలా చిన్నోడినమ్మా, ఒక్కడనే ఉన్నాను, మీరు ఎక్కడున్నా ఒకసారి రాగలరా అని అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. ఎందుకంటున్నానంటే వేదిక ఈ వేదికని షేర్ చేసుకోవడం అనేది అన్ని సందర్భాలను కుదరదు. చాలామంది ఈరోజు ఈ సినిమాని ప్రారంభించిన మా బాస్ జెమినీ కిరణ్ గారు నాకు అన్నం పెట్టారు, నాకు ఇంటి పేరు ఇచ్చారు. ఆయన ఎప్పటికీ మర్చిపోను. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, నాకు మెసేజ్ పెట్టారు. మధురా శ్రీధర్ గారు కానీ వీళ్ళందరూ ఏంటి, వివి వినాయక్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టాడు, తమ్ముడు ఇది. పరిస్థితులు వేరుగా ఉంటాయి, మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే రకరకాల ఇబ్బందుల మధ్య నుంచి ఉంటుంది. బట్ అయినా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఆ ప్రేమ నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేగోటి సంజీవ్ గారు, ఆయనతో సినిమాలు పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మ గురించి చెప్పాలి. నన్ను భరించడం అంటే నేను ఎక్కడన్నా ఉంటే కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటా. ఆవిడ నన్ను రోజు ఇందాక చెప్పినట్టు తెగ నవ్వుకునేవాళ్ళం. ఆవిడ మామూలు ఫన్ కాదండి, మామూలు జోకులు కాదు, విపరీతంగా జోకులు వేస్తారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు నాతో పనిచేశారు, అమ్మగా పనిచేశారు, మీరు మా అమ్మలాగా. అండ్ వీడు సార్ రాదు సార్, రండి సార్. వీడండి చిన్నపిల్లలతో యాక్ట్ చేయించడం చాలా కష్టం, కానీ ఇది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. వీడు సింగిల్ టేక్ అంతే, మీరు చెప్పాలా ఆడు చెయ్యాలా అంతే. అంత బాగా చేసావు, ఆల్ ది బెస్ట్ నాన్న. కొల్లి రామకృష్ణ గారు సార్, నేను చాలా చాలా చిన్నవాడిని, బట్ రామకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి తెలుసు ఏ సినిమా బలం ఏంటో, ఏ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో. అన్ని సినిమాలు చేస్తున్నారు కాబట్టి. మా సినిమా గురించి మీ సతీష్ చెప్పినట్టుగా మీరు కూడా చాలాసార్లు మాట్లాడానని విన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఈరోజు మీరు వచ్చి ఇక్కడ వరకు ఉన్నారు. ఇక ఉన్నారు, మిమ్మల్ని దాచుకోవాలి. కుమనాన్ గారు ఇందాక ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఎక్కడ ఫ్రెండ్స్ అంటే జిమ్ మేట్స్ అండి. ఆయన అసలు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ఉంటారు. ఆయన ఎంతమంది చెప్తూ ఉంటాడు ఆయన రోజు వచ్చి. ఇవాళ ఈ మాత్రం మీ దగ్గర నేను ఉంచుని కాస్త మీరు చూడటానికి వీలుగా ఉన్నానంటే ఈయనే కారణం. మా జిమ్లో ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. థ్యాంక్ యూ కుమనాన్ గారు, మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గంగ సప్తశిఖర గారు, థ్యాంక్ యూ సార్. పాంచాలి పంచభద్రిక ఈయన సినిమాలో కూడా నేను హీరోగా చేస్తున్నాను, అందుకే మా డైరెక్టర్ గారిని పిలుచుకున్నాను. చాలా మంచి వేషం ఇచ్చారండి, ఆయన పాత్ర నాకు ఇచ్చారు. ఆ సినిమాలో నేను డైరెక్టర్గా కనిపిస్తాను. ఆ సినిమా కూడా మిమ్మల్ని విపరీతంగా నవ్విస్తుంది. ఒక జాతిరత్నాల సినిమా లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్ని తీశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు నాకు ఆ వేషం ఇచ్చినందుకు. అండ్ మా రాజవంశీ గారు, చెప్పేస్తా త్వరలో మేము కలిసి ఖచ్చితంగా సినిమా పనిచేస్తున్నామండి. ఆ సినిమా పేరు వేదిక, ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు టైం స్టార్ట్ అయినప్పుడు టైంని ఆపకూడదు. ఈయన డైరెక్షన్లో కూడా నేను త్వరలో సినిమా చేయబోతున్నానండి. ఆ సినిమా పేరు కూడా మీకు నచ్చుద్ది, జెమినీ ఆర్కెస్ట్రా, పాటలు పాడతా, నచ్చుతుంది మీకు. ఆ కథ చాలా మంచి కథ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్ ఇంకెవరిని మర్చిపోలేదు కదా నాన్న, వేదిక మీద ఉన్న అందరికీ. అండ్ ఈయన తర్వాత నేను ఒక కేఫ్ ఓపెనింగ్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక మూల సౌండ్స్ ఎక్కడి నుంచో మ్యూజిక్ వస్తుంది, తెలియట్లే ఎక్కడి నుంచి వస్తుందో.
ఒక ట్రంపెట్ అది ఏంటి డ్రమ్స్ అన్నీ పెట్టుకున్నారు, డ్రమ్స్ అవన్నీ. సౌండ్ బాగుంది, ఇలా చూస్తున్నాను, నాకు తెలియదు ఈయన అక్కడ ఉన్నాడని. నేను జస్ట్ మామూలు క్యాజువల్గా నడుచుకుంటే వెళ్తే ఈయన ఉన్నాడు. బ్రదర్ తమ్ముడు ఏంటమ్మా అంటే, ఎంత అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ వయసులో ఆ మ్యూజిక్ గురించి సెన్స్ తెలుస్తుంది, కానీ అంత ఎంజాయ్ చేస్తూ డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. ఎంత శ్రమ ఆ డ్రమ్స్ అన్నీ కొట్టడం, అదంతా ఎంత అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేశాడంట. ఆ రోజు చెప్పా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నెక్స్ట్ అని. శివమణి గారి లాగా ఈయన కూడా చాలా మంచి డ్రమ్ ప్లేయర్ అండ్ మ్యూజిక్ సెన్స్ ఉంది. ఎందుకంటే తను చేసిన కోర్సులు అలాంటివి, అంత మంచి మ్యూజిక్ టాలెంట్ ఈయన దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఈ సినిమాకి పనిచేసే అవకాశం. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, గుడ్ లక్. ఏ సినిమాకైనా నిర్మాతే దేవుడు అండి, మాలాంటి సినిమాకి ముఖ్యంగా. సోమేష్ గారు మిమ్మల్ని ఇంటి ఓనర్ అంటున్నారు, కానీ మీరే మాకు ఈ సినిమాకు ఓనర్. అసలు అలా కాదు. ఎవరు సార్ ఈ రోజుల్లో ఒక సినిమా చేస్తున్నాం అన్నప్పుడు బలంగా నిలబడేవాళ్ళు? అంటే వస్తారు, చేస్తాం అంటారు, అది జరుగుతుందో లేదో మనకి రోజు భయం, ఏంటి అని. మీరు అన్నారంట జెమినీ సురేష్ గారు చేస్తే నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి సినిమా చేస్తానని. ఆ ఒక్క మాట చాలు సార్ నన్ను ముందుకు నడిపిస్తుంది. మనం కలిసి బోల్డ్ సినిమాలు చేద్దాం, చాలా పద్ధతిగా, చాలా మంచి సినిమాలు. నిజంగా ఐ రియల్లీ అప్రిషియేటెడ్ సార్. మీ సహాయ సహకారాలు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. మిమ్మల్ని ఆత్మకథ డిసప్పాయింట్ చేయదండి, డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. నేను మూడు విషయాలు నమ్ముతాను. ఒకటి, కామన్ మ్యాను, హ్యూమన్ ఎమోషను, ఫన్ను. ఈ మూడు ఉంటే సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఫియర్ ఫన్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు భయపడటం, ఆ భయంలోంచి వచ్చే ఫన్ మీకు నచ్చుతుంది. ఇందులో నేను మీకు ఒక ఫాదర్గా కనిపిస్తాను, హీరోగా కంటే నేను ఒక ఫాదర్గా కనిపిస్తా. అది నాకు ఎందుకు నచ్చిందంటే, ఏ ఇంటికైనా ఏ కుటుంబానికైనా ఎక్కడైనా ఫాదరే ఫస్ట్ హీరో. ఆ ఫాదర్ అని చెప్పిన తర్వాత నేను ఫాదర్ని అన్నాక అప్పుడు నేను హీరో అనే పాత్రని భుజం మీదకి తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అన్నయ్య గురించి చెప్పాలండి. నేను చెప్పాను కదా, నేను అరుణాచల్ వెళ్ళానండి. వెళ్ళొచ్చి నేను అడుగుతున్నా, ఆర్పి పట్నాయక్ నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా ఒక వీడియో మెసేజ్ పంపించారు. అరుణాచలం వెళ్ళి చుట్టూ రౌండ్ చేస్తారు కదండి, అది చేసి వచ్చేసిన తర్వాత నేను అక్కడ కోరుకున్నా, గిరి ప్రదక్షిణ చేశానమ్మా. అది చేసి వచ్చిన వెంటనే ఆ రోజు మన హీరోయిన్ స్నేహ గారు, ఇంకా త్రిష గారు, వీళ్ళందరూ కూడా వాక్ చేసాం. మేము అందరం వాక్ చేసుకున్నాం, అయిపోయింది, వచ్చాను. నాకు శివయ్య బలం ఏంటో ఆ రోజు తెలిసిందండి. ఒక్కసారి ఆయన నమ్మితే ఎక్కడ నుంచో పెడతో తెలిసింది. 20 సంవత్సరాలుగా నేను ఈ ప్రయత్నం చేస్తున్నా కరెక్ట్. అంటే ఒక ప్లేస్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ స్థాన బలం అంటారు కదా, అలాంటి బలం. ఆ రోజు నేను అరుణాచలం వాకింగ్ అయిపోయింది, వచ్చాను. 3rd డే అండి నేను ఫోన్ చేశారు. నేను అప్పటికి ప్రయత్నాలు చేస్తున్నా, ఏ సినిమాలో చేయాలి. వచ్చి కూర్చుని ఇలాగ మీకు కథ చెప్పాలండి. నాకు ఎప్పుడు కథలు చెప్పే అంత క్యారెక్టర్లు ఏముంటాయి, మన కథ అంత అవసరం లేదు, మీరు అది అంటారు తప్ప నాకు ఆ భయం. ఈయన వచ్చి కూర్చుని కథ చెప్పాలని కానీ వెంటనే అన్న కథ చెప్పి, ఎవరన్నా నేనేంటన్నా ఇందులో అని అడిగా. మీరే హీరో సార్ అని నాకు ఒక్కసారిగా పులకరించింది. శివయ్య కనిపించాడు నాకు. ఆ రోజు నాకు ఎప్పటికీ గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక అన్నలాగా నేను ఎప్పుడు ప్రేమించేది శ్రీహర నేనే. ఆ తర్వాత నాకు ఒక తండ్రి స్థానంలో నన్ను నిలబెట్టారు శ్రీనివాస అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. మీ వెనకాల ఎప్పుడు నడుస్తా, ఛత్రం పట్టి నడుస్తా, గొడుగు పట్టి డైరెక్టర్ని కాపాడుకుంటా. నా డైరెక్టర్ శ్రీనివాస్ అన్న నాకు అంత మంచి వేషం ఇచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తానండి, నేను దాదాపుగా 1000 ఇంటర్వ్యూస్ చేశాను. స్టేట్ అవార్డు విన్నర్ని. ఆ ధైర్యంతో చెప్తున్నా, నా సినిమా మిమ్మల్ని మోసం చేయదు. మిమ్మల్ని ప్రేమిస్తారు సినిమాని, ఆ సినిమాలో ఉన్న పాత్రల్ని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అదే అంటున్నాను కదా, ఒక ఇంటి సినిమా, ఒక ఇంటిలో జరిగిన సినిమా, కానీ మీకు ఎక్కడా కూడా అంటే నా భయం మిమ్మల్ని నవ్విస్తుంది చాలు. మిమ్మల్ని నవ్వించడం కోసమే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అది ఈ సినిమా ఇచ్చింది నాకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, నేను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్నేహితుడు ప్రకాష్ గారని, ఈయన నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఒక నవల రాశారండి. చాలా గొప్ప నవల అది. దాని రైటర్ ఈయన, మా ప్రాంతం, మా ఏరియా నుంచి వచ్చారు. చాలా గొప్ప నవల. ఇందులో నేను నాన్న అవటం, ఆయన నాన్న నవలు చాలా పాపులర్ అవటం, అది చాలా మాకు కోఇన్సిడెన్స్ కనిపించిన నా స్నేహితుడు ఈయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మరిన్ని బుక్స్ రాయాలి, మీరు డైరెక్ట్ చేయాలి. అండ్ మా ఫ్రెండ్ హ్యామ్నాథ్ వచ్చాడు, నాతో పాటు చదువుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్. వాడు ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఇష్టం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లేదండి ఆయన అసలు ఫస్ట్ లాస్ట్ ఎందుకు దాచాను ఆయన్ని, చెప్తున్నా. హ్యామ్నాథ్ నా ఫ్రెండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హ్యామ్నాథ్. తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి, మాతో పాటు చదువుకున్నాడు. సార్ మీ
ఇద్దరం కళాశాల మిత్రులు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తానంటే ఇన్స్పిరేషన్ తనే, అంతే. నేను ఏం లేదు, నాకు అన్ని ఇన్స్పిరేషన్ సురేష్, జెమినీ సురేష్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంత జరిగి ఇంత చేసి ఏదైనా మనం ముందుకు తీసుకొచ్చేది దృశ్య రూపం అంటాను. అది డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గోపి గారు. ఒకసారి రండి సార్. సినిమా ఇంత బాగా తీయచ్చు, ఇలా తీస్తే కూడా జనం యాక్సెప్ట్ చేస్తారని అంత బాగా తీశారు మీరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అన్న, ఫైట్ చేశాను నేను, రొమాన్స్ తర్వాత ఫైట్ చేయించారు నాతో. ఎంత బాగా అంటే ఫిల్మింగ్ అంటారు యాక్చువల్గా, అది ఎంత బాగా అంటే ఫోటోగ్రఫీ అంత బాగా చేశారు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా చిన్న స్పేస్లో అంటే ఉన్నది చాలా తక్కువ ప్లేస్, కంజెస్టెడ్గా ఉంది, అందులో కూడా మా అందరినీ చాలా అందంగా చూపించారు. మేము ఇందులో అంటే ఏంటంటే మ్యాక్సిమం ఆటోమేటిక్ అంటే మేకప్స్ లేకుండానే ఉన్నాం అని చెప్పాలి, చాలా న్యాచురల్గా కనిపించాం. ఇకపోతే ఈ సినిమాలో ఫస్ట్ అనుకున్న అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే రైట్ హ్యాండ్ ఇచ్చి సినిమాలోకి ఎంటర్ అయింది, హీరోయిన్గా చేసింది రూప. చాలా బాగా చేసింది. అంటే ఒక కోవై సరళ గారు లాంటి క్యారెక్టర్ అది, అలా సరదాగా ఉండే ఒక వైఫ్ క్యారెక్టర్. రూపకి మీ అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తను కూడా ఈ సినిమాలో చాలా మెయిన్ క్యారెక్టర్ని చాలా చక్కగా చేసింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రూప. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక లాస్ట్లో నేను చెప్పాల్సింది, నేను ఎందుకు దాచుకున్న వ్యక్తి ఏంటంటే అవినాష్ కోనపరెడ్డి గారు. నేను మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఏం నా గురించి మాట్లాడదని ముందే చెప్తున్నాను, అసలు అబ్బాయి సమస్య లేదు, ఇంకా అయిపోయింది. ఏం చెప్తాను, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడే మాట్లాడాలి. మా నెక్స్ట్ సినిమా బ్లాక్ మెయిల్ అని ఒక సినిమా వస్తుంది, అవినాష్ కోనపరెడ్డి గారు దానికి నిర్మాత. ఆయన కథ విని కథతో అంటే 2-3 కథలు అన్నయ్య చెప్పారు, ఫైనలైజ్ చేయించారు. జరగని చిరునవ్వుతీ ఏ కథ చెప్పినా మనకు బాగుంది అనిపిస్తుంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. బోల్డ్ ఉంటాయి ఈయన దగ్గర కథలు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అన్న. మైక్ ఇస్తామండి దయచేసి. మీ అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా చిన్నవాడిని, ఈ చిన్నవాడిని ఆశీర్వదించడానికి వచ్చి ఇప్పటి వరకు కూర్చున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్లీజ్ బ్లెస్ మీ. మంచి సినిమా వస్తుంది, చూడండి థియేటర్లో. థ్యాంక్ యూ. శంకరన్న ఇట్లా మా అవినాష్ గారు అంటారు, నా ఆత్మ అంటారు ఈయన్ని. ఎందుకంటే నేను మేనేజర్ని వీళ్ళని ఎవరిని పెట్టలేదండి. నాకు ఒక ఫ్రెండ్, మంచి బ్రదర్ లాగా. ఎన్ని లక్షలు ఇచ్చినా ఒక రూపాయి కూడా తేడా లేకుండా, ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా నా అనుమతి లేకుండా చేయాల. ఈయనుంటే నాకు సెట్లో ఒక 10 మంది ఉన్నట్టు, అంటే 10 మంది పని ఈయన చేశాడు. అలాగే అన్న, నేను అన్నయ్య అని పిలుస్తాను అసలు యాక్చువల్గా. తర్వాత ఇంకొకరి గురించి చెప్పాలండి, ఉమా సుందరి వేగూరి అని యూఎస్ఏలో ఉంటుంది. ఆమె ఒక సాంగ్ కావాలమ్మా అని అడిగాను నేను. అది కూడా నా ఓపెనింగ్ చూసి నాకు ఫోన్ చేస్తే నాకు తెలియదు. నాకు అడిగినందుకు ఒక 3 సాంగ్స్ నేను రాసి పంపిస్తాను శ్రీనివాస్ గారు, మీకు నచ్చింది తీసుకోమని చెప్పారు. నా దగ్గర నుంచి సింగిల్ పైసా ఆశించలేస్తాను. నంబర్ 1 సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ ఇందాక ప్లే చేసిన సాంగ్, తనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే కళ అంటే ఆమెకి అంత, అసలు రైటింగ్ అన్నా కూడా 2 నిమిషాలు, అంటే డాక్టర్ ఆమె 2 నిమిషాల్లో ఒక సాంగ్ ఇస్తుంది. అంత మంచి సాంగ్స్ ఇచ్చాను, తనకి కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇందాక మర్చిపోయాను చూద్దామని, తను ఎక్కడో అమెరికాలో ఉండి నాకు హెల్ప్ చేసిందండి. అందుకని నేను ఒకసారి చెబుదామని మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. మీ ఎవ్వరికి ఏ భయాలు లేవు, చాలా సంతోషంగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు భయం. ఎన్నాళ్ళు నవ్వించాను కదా, ఫస్ట్ టైం రొమాన్స్ చేయించారు, ఆ భయం. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏమంటుందోనండి, మామూలు టెన్షన్ కాదు. మా అమ్మగారికి మరి ఒక విషయం చెప్తానండి. చిన్న రొమాన్స్ పెట్టేది స్విమ్మింగ్ పూల్లో ఉంది దీంట్లో. ఈయన ఏం చేశానంటే ఫోన్ తీసుకొని పక్కకెళ్ళాడు. మేడం ఈ ఆడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పి నేను పక్కకెళ్తే ఒకళ్ళు సిగరెట్ ఏమైనా తాగుతున్నట్టు ఎదిగారు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి విపరీతంగా ఉందమ్మా, ఇక్కడ చేయమంటావా? వాళ్ళమ్మ, రే ఇది సినిమారా బాబు, జీవితం కాదు, ఆయన ఏం చెప్తాడు అది చేసి రాసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఉన్నందుకు థ్యాంక్స్ లాట్. ఆత్మకథని మీకు ఖచ్చితంగా మీరు థియేటర్లో చూడండి ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. రిలీజ్ డేట్ చెప్తామండి. ఎందుకంటున్నానంటే నేను చెప్పాను కదా, చిన్నవాళ్ళం కరెక్ట్ టైం చూసి అక్కడ కొట్టాలా, గ్యాప్ దొరకాలా, థియేటర్లు కావాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సినిమా మంచి సక్సెస్ హిట్ అవ్వాలని మీడియా కోరుకుంటున్నాము. మిత్రులకు ఒకసారి క్షమించాలి లేట్ అయినందుకు. మీ బ్రదర్గా
మీలో ఒకటిగా అనుకొని నన్ను కొంచెం ప్రమోట్ చేయండి. ఇది కొంచెం లేట్ అయినందుకు మీ అందరికీ నేను సభాపూర్వకంగా సారీ చెప్పుకుంటున్నాను. మా మీడియా వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. నేను ఆ కెమెరాలు పట్టుకుని తిరిగి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి మా అన్నయ్య అడిగింది నేను అడుగుతున్నాను. నన్ను హీరోయిన్ చేస్తే మీరు హీరోలు అవుతారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నారాయణ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాజవంశీ గారు ఎవరిని మర్చిపోలేదు. సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. ప్రకాష్ నాయుడు గారు, హేమనాథ్ డార్లింగ్ థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేట్ అయింది. తీయాలా?